ఘనతను పొందబోతున్నాను. అందరు చెప్పండి, రెట్టింపు ఘనతను పొందబోతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు నిందలకు ప్రతిగా పూదండలు ఇచ్చే దేవుడు. సాతాన్ని ఎంత తొక్కేశాడని ఆలోచించటం కంటే సాతాన్ని జయించక మీరు ఎలాగా దేవుల్ని ఎదగబోతున్నారనే దానికోసం ఆలోచించాలి. ఎప్పుడు మనం తుఫాన్ని జయించగలం, ఎప్పుడు మనం మన మీద ఎగసి పడుతున్న అలల్ని జయించగలమంటే మన జీవితంలో మనకి తుఫాను మీద ఉన్నంత అవగాహన దేవుడిపై పెట్టుకుంటే, తుఫాను చూసి భయపడి దానికోసం అవగాహన పెంచుకోవడం కంటే దాన్ని నిమ్మలపరిచే దేవునిపైన మీరు అవగాహన పెట్టుకుంటే మీ తుఫాన్ని, మీపై ఎగసిపడుతున్న శ్రమల్ని ఆయన ఆపగలగడు. హల్లెలూయా, హల్లెలూయా. B minor. చప్పట్లు కొడతారు అందరూ. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. పాడండి. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. విశ్వాసంతో విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. మరలా విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు నీకిచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినం వచ్చేనులేని పాడదాం. అందరం చప్పట్లు కొడదామండి. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు
శిక్షకు ప్రతిగా కోదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. ఈ క్షణమే విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. అనుభవించిన లేని బాధలు ఇకపై నీకుండవులే. అక్కర్లో ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకు వృత్తిని పొందువులే అని పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపడతాం. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకు వృత్తిని పొందువులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకు వృత్తిని పొందువులే. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. నోరు తెరచి విడుదల సమీపించెను. ఈ క్షణమే నాకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. నా స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చునులే. నా స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. నోరు తెరచి విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను, వెలుగు ఉదయించెను. ఆరాధన నీకే ఆరాధన. చేతులు పైకెత్తి ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన నీకే చప్పట్లు కొడుతూ మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృత్తిని పొందువులే. మొదట నా స్థితి కొంచెమే ఉన్న తుదకు వృత్తినే పొందునులే. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను. నాకు, నా సంఘానికి, నా కుటుంబానికి విడుదల. నోరు తెరచి విడుదల సమీపించెను, వెలుగు
వెలుగు ఉదయించెను. చేతుల పైకెత్తి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. విడుదల సమీపించెను, నాకు వెలుగు ఉదయించెను. స్వరమెత్తి. విడుదల సమీపించెను, నాకు వెలుగు ఉదయించెను. మన మధ్యలో దైవజనుని గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిజం. మంచి వర్తమానాన్ని మనకి ముందు సెషన్ అందజేశారు. ఇప్పుడు దేవుడు బలంగా వాడుకుంటాడు. ஹல்லேலூயா. ஓகே, நம்ம கடைசியாக பார்த்ததுனுடைய அந்த தொடர்ச்சியை இந்த 2வது பாகத்தில் பார்க்க போகிறோம். ஓகே, நம்ம முதல் செக்ஷனில் பார்த்ததை அதனுடைய தொடர்ச்சியை 2வது பக்கத்தில் நம்ம இப்போ பார்க்க போகிறோம். సో మొదటి సెక్షన్లో మనం చూసిన దాన్ని కొనసాగింపుగా మనం ముందుకు మరొక కార్యాలను మనం ధ్యానం చేసుకుందాం. நம்முடைய குணங்களில் எப்படி பார்க்கணும், கடைசியாக பிரபஞ்சத்திற்கு ஒத்த வேஷம் தெரியாமல் அப்படின்னு பார்த்து நம்ம முடித்தோம். చివరిగా మనం ధ్యానించిన విషయం ఏమిటంటే ఈ లోక మర్యాదను అనుసరింపక అనే విషయాన్ని మనం ధ్యానించాం. ஸோ இந்த உலகத்தின் காரியங்கள் எதெல்லாம் நம்மளை எப்படியெல்லாம் ஆளுகை செய்து அப்படின்னு சொல்லி கொஞ்சம் பார்த்தோம். అలాగే ఈ లోక సంబంధమైన కార్యాలు మనల్ని ఏ విధంగా ఏలుబడి చేస్తూ బానిసలుగా మారుస్తాయో తెలుసుకున్నాం. நிறைய நேரங்களில் தேவன் நம்மளுக்கு சில టెస్ట్ வைக்கிறார். అనేక సమయాల్లో దేవుడు మనకు కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు. சோதனை இல்லை, பரீட்சை. శోధన కాదు, పరీక్ష. ஆமென். ఆమేన్. ஸ்கூலில் காலேஜில் எல்லாம் நம்மளுக்கு சோதனை பண்ணுறதில்ல, நம்மளை டெஸ்ட் பண்ணுவாங்க, பரீட்சை. స్కూల్లో కాలేజీల్లో మనల్ని వారు శోధించరు, మనకేం పెడతారండి, పరీక్షలు పెడతారు. ఓకే, పరీక్ష ఎదుకున్నా ఇನ್ನು அடுத்த లెవెల్కి நம்மளை கொண்டு போகிறதுக்கு. పరీక్ష ఎందుకయ్యా అంటే అది మరలా మనము మరొక మెట్టుకు మరొక లెవెల్కి మనం అడుగు పెట్టడానికి. சோதனை எப்பொழுதும் ஒரு மனிதனை கீழே கொண்டுட்டு வரும். శోధన ఎప్పుడు కూడా ఒక మనిషిని కిందకు తీసుకొచ్చేస్తుంది. ஆனா டெஸ்ட் அப்படிங்கிறது, பரீட்சை என்பது, కానీ పరీక్ష అనేది ஒரு மனுஷனை கீழே கொண்டு வராது, ఒక వ్యక్తిని కిందకు తీసుకురాదు, அந்த மனுஷனை இன்னும் கொஞ்சம் மேலே கொண்டு போகும். ఆ వ్యక్తిని ఇంకా పైకి తీసుకువెళ్తుంది, ப்ரமோஷன் பண்ணும், అది ఉన్నతిని దయచేస్తుంది. அப்ப கிறிஸ்தவ வாழ்க்கையில, క్రైస్తవ జీవితంలో நீங்க టెస్ట్ பண்ணப்படுறீங்க, పరీక్ష பார்க்கப்படுகிறீங்க அப்படின்னா మీకు పరీక్షించబడుతున్నారు, పరీక్షలు వస్తున్నాయి, அடுத்த లెవెల్కి పోறீங்கன்னு అర్థం. మీరు మరొక లెవెల్కి, ఆ నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్తున్నారని అర్థం. இந்த உள்ளான விடுதலை என்பது ஒரு மனிதனுடைய மறுரூபத்தோடு தொடர்பு படுத்தப்படுகிற காரியம். ఈ అంతరంగిక స్వస్థత అనేది ఒక వ్యక్తి యొక్క రూపాంతర అనుభవానికి సాదృశ్యం. ఓకే, இதுதான் மறுரூபமாக்கும். ఇదే మనల్ని రూపాంతరపరిచేది. இது ஒரு கூட்டுப்புழு வாழ்க்கை அப்படி சொல்லுவோம், அந்த மெட்ரமோர்பிசியா அப்படின்னு சொல்லிட்டு இந்த வண்ணப்பூச்சியின் மறுரூபமாகுற காரியத்தை குறித்து சொல்லுவோம். ఎలాగైతే సీతాకోక చిలక ఎలాగైతే ఒక దశ నుండి ఇంకొక దశకి మార్పు చెందుతూ అది సీతాకోక చిలకగా మారుతుందో, అలాగే ఈ అంతరంగిక స్వస్థత అనేది కూడా మనలో రూపాంతరతన అనుభవంలోకి నడిపించే కార్యం. இந்த வண்ணத்து பூச்சியினுடைய முந்தின நிலைமைகளை எல்லாம் நம்ம பார்த்தோம்னா,
கண்டிப்பா அப்படி ஒரு அழகான ஒரு தோற்றம் வரும் அப்படின்னு நம்மளால கண்டுபிடிக்க முடியாது, நினைச்சு கூட பார்க்க முடியாது. ఈ సీతాకోక చిలుక ఆ యొక్క పుట్టిన విధానం, దాని ప్రారంభ దశ కార్యాలు చూస్తే అసలు దీనిలో నుండి ఇంత అందమైన సీతాకోక చిలుక బయటికి వస్తుందనేది మనం ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయలేం. புரியுதா? అర్థమవుతుందా? ஸோ அந்த வண்ணத்து பூச்சி, அதுக்கு முன்னாடி அந்த கேட்டர்பில்லோ அப்படி சொல்லுவோம், அந்த முன்னாடி இருக்கிற அந்த கூட்டுப்புழு அப்படி சொல்லுவோம். దానికి ముందుగా పురుగుగా ఉండే ఆ కార్యము, దానిలో నుండి వచ్చే విధానము అదని మనం చూడగలుగుతాం. அதுல இறக்கைகளோ அழகிய வண்ணங்களோ அதுல இருக்காது. అది ఆ పురుగుగా దానిని చూసినప్పుడు దానిలో ఎటువంటి రెక్కలు కానీ కలర్స్ కానీ రంగులు కానీ ఏమి కూడా దానిలో కనపడవు. அது டக்குன்னு பறந்தெல்லாம் போக முடியாது. అది వెంటనే అది ఎగిరి పైకి ఎగిరే అనుభవం ఉండదు. அது முட்டையிலிருந்து லார்வா புழுக்கள் வந்து அதுக்கப்புறம் ஒவ்வொரு படிவமா கடந்து கடைசியா தான் அந்த வண்ணத்து பூச்சி வருது. అది లావా తర్వాత అది మొత్తం పైకప్పు చర్మము ఇదంతా మార్పు చెందుతూ అది చివరికి అది ఒక అందమైన సీతాకోకచిలుక మారుతుంది. இப்ப இஸ்ரவேல் ஜனங்களை கானான் தேசத்துக்கு எகிப்திலிருந்து கொண்டு போக தேவன் திட்டம் வைத்திருந்தார். దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కానాను వైపుకు తీసుకెళ్లే ఉద్దేశం కలిగి ఉన్నాడు. அப்போ அந்த இடத்துல இருந்து அவர்களை கானான் தேசத்துக்கு கொண்டு போகிறதற்கு மொத்தத்தில் ஒரு 10 நாள் அப்படிங்கிற டிஸ்டன்ஸ் போதும். ఇప్పుడు ఐగుప్తు నుండి కానానికి వారు వెళ్ళాల్సిన వెళ్ళే మార్గం అనేది వారు కరెక్ట్గా ప్రయాణం చేస్తే కనీసం సుమారుగా 10 రోజుల్లో వాళ్ళు కానాన్లోకి అడుగు పెట్టగలరు వారి యాత్రను. ஒரு சிறிய பகுதி தான் அது. அது டிஸ்டன்ஸ் பார்த்தீங்கன்னா ரொம்ப கம்மியான பகுதி தான். చాలా చిన్న ప్రాంతం, చిన్న దగ్గర ప్రాంతమే, దగ్గర దూరమే. பட் 40 வருஷம் அதன் ஊடாய் கடந்து போக பண்ணினார். కానీ దేవుడు ఏం చేశాడంటే 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేసేటట్టు చేశాడు. சில இடங்கள்லாம் சுத்தி போக வேண்டியதா இருந்துச்சு. కొన్ని ప్రాంతాలు అయితే చుట్టూరు తిరిగి రావాల్సిన పరిస్థితి. சில நாடுகள் தங்கள் ஊடாய் கடந்து போகிறதற்கு விடல. కొన్ని దేశాలు అయితే వారి దేశంలో నుండి వెళ్ళనివ్వలేదు. அவங்க செங்கடலை கடக்க வேண்டியது இருந்துச்சு, எரிகோ, இது மாதிரி பல பிரச்சனைகளை அவர்கள் சந்திக்க வேண்டியது. వారు సముద్ర తీర ప్రాంతంలో లేదా నదులలో మధ్యలో నుండి ఇలాగ కొండల చుట్టూరు తిరిగి ఇలాగ అనేక విధాలుగా ప్రయాణం చేశారు. சாப்பாட்டு பிரச்சனை, தண்ணி பிரச்சனை, வெளிச்ச பிரச்சனை, பயங்கரமா அதெல்லாத்தையும் அவங்க சந்திக்க வேண்டியதா இருந்தது. వారికి ఆహార సమస్య వచ్చింది, పానీయ సమస్య, త్రాగడానికి నీళ్లు లేని సమస్యలు, అనేక సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటూ ప్రయాణం చేశారు. ஏன் அப்படி கொண்டு போனாருன்னா, అసలు ఎందుకు దేవుడు అన్ని సంవత్సరాలు అలా తీసుకెళ్ళాడు అంటే, அங்க இஸ்ரவேல் ஜனங்களை எகிப்திலிருந்து கொண்டு போகிறதற்கு சரீர ரீதியா அவங்களுக்கு எந்த பிரச்சனையும் கிடையாது. వారు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కానాను దేశానికి తీసుకెళ్ళడానికి వారు శారీరక రీతిగా ఎటువంటి వాళ్ళకి సమస్య లేదు. அங்க என்ன பிரச்சனை இருந்தது அப்படின்னா, అక్కడ ఏం సమస్య అయ్యా అంటే அவங்க மனதை சரி பண்ண வேண்டியதா இருந்துச்சு. వారి మనస్సును దేవుడు సరి చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది. ஒரு சின்ன பிரச்சனையை கூட ఫేస్ பண்ண முடியாத மக்களா இருந்தாங்க. వాళ్ళు ఎలా ఉన్నారంటే అండి, చిన్న సమస్యను కూడా ఎదుర్కోలేని విధానంలో ఉన్నారు వాళ్ళు. அவர் பயத்துக்கும் அடிமைத்தனத்துக்கும் உள்ளாகி இருந்தாங்க. அவங்க వారు భయానికి బానిసత్వానికి లోనైన వారిగా ఉన్నారు. மோசே போய் பார்வோன்ட்ட பேசும்போதெல்லாம், మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడినప్పుడల్లా அவங்களுடைய வேலையை இன்னும் பலுவாக்கினார். వారి మీద ఉన్న పని భారం ఇంకా పెంచారు. இன்னும் அதிகமான வேலைகள் கொடுத்தாங்க. ఇంకా అధికమైన పనులు వారి మీద మోపారు. அப்ப அவங்க கடவுளை பத்தி யோசிக்கிறதுக்கே நேரம் இல்லாதபடி அவங்க மைண்ட் செட் மாறி இருந்துச்சு. దాని వలన ఇశ్రాయేలు ప్రజలకి దేవుడి వైపు తిరగాలన్న మనసు, దేవుని మీద ఆనుకోవాలన్న మనసు వారికి రాకుండా సంపూర్ణంగా ఆ సమస్యల మీదే వాళ్ళు దృష్టి పెట్టారు. நம்மளுக்கும் நிறைய பேர் அப்படிதான். మనలో కూడా అనేక మంది అలాగే ఉంటారు. உடனே ஆண்டவர் அற்புதம் செஞ்சா அவரை தேட மாட்டோம், போயிடுவோம். அற்புதம் நடந்தா தொடர்ந்து ஆண்டவரை தேட மாட்டாங்க, போயிடுவாங்க. அவங்க இயேசு போதும், మనలో కొంతమంది ఉంటారు, వెంటనే అద్భుతం జరిగింది అనుకోండి, అద్భుతం జరిగిన వెంటనే టాటా బాయ్, ఇక దేవుడొద్దు ఏమొద్దు, ఇక అంతే సంగతులు, ఇంకా కనపడను కూడా కనపడరు వాళ్ళు. அவங்க அதற்குரிய ஏன் கடவுளை தேடணும் அப்படிங்கக்கூடிய அந்த உணர்வுக்குள்ள நம்ம வர்றதுக்கு நம்மளை அவர் பக்குவப்படுத்த வேண்டியதா இருக்கு. మనం అసలు దేవుణ్ణి ఎందుకు వెతకాలి,
దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, సేవించాలి అనే విషయం అర్థమవడానికి దేవుడే మనల్ని పరిపక్వతలోకి నడిపించడానికి కొన్ని మార్గాలను ఏర్పాటు చేస్తాడు. Their heart was still enslaved under the rebellion mind. వారి యొక్క హృదయములంట ఇంకను అవి ఇంకా మందతనముగాను దేవునికి విరోధముగా ప్రవర్తిస్తున్నాయి. அந்த அடிமைத்தனம் வந்து அவங்கள ஒரு முரட்டாட்ட குணத்துக்கு மாத்தி இருந்துச்சு. వారికున్న దాస్యపు తనము యొక్క గుణం వారిలో మూర్ఖతనానికి వైపుకు మళ్ళించింది. அதனாலதான் మోషేயை எல்லா విధத்திலும் మురటుతనமா ఎదుర్తాங்க. అందుకోసమే మోషేకు విరోధంగా ఇశ్రాయేల్ ప్రజలు అన్ని విధాలుగా మూర్ఖతనంగా వాళ్ళు ఎదురు తిరిగారు. தேவன் போதுமானவர்னு அவங்க வனாந்தரத்துல கடந்து வரும்போது அவங்களால சொல்ல முடியல. దేవుడు చాలిన దేవుడు ఈ అరణ్య యాత్రలో మనకు అన్ని చేయగలడని వారి నోటితో చెప్పలేని పరిస్థితి. அவங்க போட்டிருக்கிற செப்பல் தேஞ்சு போகல. వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. அவங்க போட்டிருக்கிற Dress பழசா போகல. వాళ్ళు వేసుకున్న వస్త్రములు చినిగిపోలేదు. நல்ல மன்னா சாப்பாடு கிடைக்குது. మంచి మన్నా ఆహారం దొరుకుతుంది. పగలిல కుర్చియా இருக்கு, இரவுல வெளிச்சமா இருக்கு. ఇక పగలు చల్లని నీడ, అలాగే రాత్రి మంచి వెలుగునిచ్చి నడిపించాడు. ఆమె మేఘస్తంభమాయ్ అగ్ని స్తంభమాయ్ దేవన్ நடத்துகிறார். పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగా వారికి తోడై ఉండి నడిపించాడు. இதெல்லாத்தையும் அந்த மக்கள் பார்க்கறாங்க. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు, அதை ருசிக்கிறாங்க, రుచి చూస్తున్నారు, அதை அனுபவிக்கிறாங்க, అనుభవిస్తూ ఉన్నారు. ஆனா ஒரு பிரச்சனை வந்தவன முரட்டாட்டமா மாறிடுறாங்க. కానీ ఏదైనా సమస్య రాగానే వెంటనే వాళ్ళ మూర్ఖతనము ఎదురు తిరగడం అనేది మొదలైపోతుంది. இப்ப நம்முடைய இருதயம் எப்படி இருக்கு? ఇప్పుడు మన హృదయం ఎలా ఉందండి? உங்களை நீங்களே கேட்டு பார்க்கணும். మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకోండి. தேவன் உங்களுக்கு அற்புதம் செஞ்சிருக்கிறாரா? దేవుడు మీకు అద్భుతం చేశాడా? தேவன் உங்களுக்கு அதிசயமான காரியங்களை செஞ்சிருக்கிறாரா? దేవుడు మీకు ఆశ్చర్య కార్యాలను చేశాడా? தேவன் உங்களை விடுதலை ஆக்கி இருக்கிறாரா? దేవుడు మీకు విడుదల ఇచ్చాడా? தேவன் உங்களை சுகப்படுத்தி இருக்கிறாரா? దేవుడు నిన్ను స్వస్థపరిచి ఉన్నాడా? தேவன் உங்கள் தேவைகளை சந்தித்து இருக்கிறாரா? దేవుడు మీ అవసరతలను తీర్చి ఉన్నాడా? உணவு கொடுக்கிறாரா? ఆహారం ఇస్తున్నాడా? உடை கொடுக்கிறாரா? వస్త్రాలు ఇస్తున్నాడా? இருக்க இடம் கொடுத்திருக்காரா? ఉండడానికి స్థలం ఇచ్చాడా? தேவைகளை சந்திச்சிருக்கிறாரா? నీ కొదువులు కొరతలన్నీ తీరుస్తున్నాడా లేదా? ஆனா நம்மளுடைய மைண்ட் என்ன சொல்லுது? అయినా మన మనసు ఏమని చెబుతుంది? ஏதோ இருக்கிறங்க அப்படி, ఏదో లేండి బతుకుతున్నాను. ஆமென். ఆమేన్. அப்ப என்ன இருக்கு? நம்ம மைண்ட் என்ன இருக்கு? అంటే మన మనసు దేని మీద ఉంది? இன்னும் தேவன் போதுமானவர்னு வரல. ఇంకా దేవుడు మాకు చాలిన వాడనే మానసిక స్థితి రాలా. நம்ம நல்ல பாட்டெல்லாம் பாடுவோம், మంచి పాటలు అయితే బాగా పాడతాం, அப்படிதானே? అంతే కదండి. நாங்க தமிழ்ல நிறைய பாட்டுகள்லாம் வச்சிருக்கிறோம். మా తమిళ్లో చాలా పాటలు ఉన్నాయి, அப்படிதானே? கொஞ்சம் பிரச்சனை வந்துச்சுன்னா, நெருக்கத்திலே துணையா நீரே அப்படி பாடிடுவோம். మాకు సమస్యలు రాగానే మా ఇరుకులో మాకు తోడై ఉన్నవాడా, ఇబ్బందుల్లో తోడై ఉన్నవాడని పాట పాడాడు. ஆனா அந்த நிமிஷமே மறந்துடும். మళ్ళా 5 నిమిషాలు మళ్ళీ మర్చిపోతాం. அடுத்து ஒரு நெருக்கம் வரையில மறுபடி போராட்டம். మరలా ఇంకో ఇబ్బంది రాగానే మళ్ళా పోరాటం. ஒரு பற்றாக்குறை வரும்போது போராட்டம். కొంచెం ఆకలి దప్పికలు వస్తే పోరాటం. பட் தேவனோட இருக்கக்கூடிய அந்த மனசுல நீங்க வளர்ந்துட்டீங்கன்னா, దేవుడు నాతోనే ఉన్నాడనే మానసిక స్థితిలో నువ్వు బ్రతికితే, எனக்கு இப்படி ஒரு தேவையில எனக்கு சந்திச்சீங்கல்ல, ఇదిగో నాయనా నాకు ఇలాంటి అవసరత వచ్చినప్పుడు నువ్వు తీర్చావు కదా. ஆமென். ఆమేన్. ஃபாதர் ஒரு பாட்டு பாடினாங்க, கடந்து வந்த பாதைகளை திரும்பி பார்க்கிறேன், నేను దాటి వచ్చిన మార్గాలని వెనక్కి తిరిగి చూస్తున్నాను, கண்ணீரோடு கர்த்தாவே நன்றி சொல்லுகிறேன். అయ్యా కన్నీటితో నీకు నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ஆமென். ఆమేన్. சோ ஏன் திரும்பி பார்க்கணும்? ఎందుకు వెనక్కి తిరిగి చూడాలి? அப்பதான் கர்த்தர் நம்மளை நடத்துனது தெரியும். అలా చూస్తేనే దేవుడు మనల్ని నడిపించిన విధానము మనకు అర్థమవుతుంది. நேற்று அன்பு தேவ மனுஷன், அன்பு ஊழியர் அண்ணன் தாமஸ் அண்ணன் உங்களோட பேசிக்கிட்டு இருந்தோம். నిన్నటి దినాన థామస్ అన్నతో మేము మాట్లాడుతూ కూర్చున్నప్పుడు, அப்ப கர்த்தர் எங்கள் ஊழியங்களில கடக்க பண்ணின அந்த கடந்த நாட்களின் காரியங்களை கொஞ்சம் அப்படியே பேசினோம். ఆ సమయంలో దేవుడు సేవా మార్గంలో దైవజనులతో దేవుడు ఎన్నెన్ని విషయాల నుండి, ఎన్నెన్ని కార్యాల నుండి దాటుకుంటా, ఏమేమి అనుభవించుకుంటా దేవుడు తీసుకొచ్చాడో ఆ కార్యాలన్నీ మేము తలపోసుకున్నాం. 25 வருஷமா இந்த ஊழியத்துல கர்த்தர் கடந்து வர பண்ணின நாட்களை நான் திரும்பி திரும்பி பார்க்கிறது உண்டு. 25 సంవత్సరాల సేవా మార్గములో
ప్రభు చేసిన కార్యాలను నడిపించిన విధానాన్ని వెనక్కి తిరిగి తలపోసుకున్న అనుభవాలు ఉన్నాయి. பல மனிதர்கள் போராட்டத்தை கடந்து வந்திருக்கிறோம். ఇక మనుషుల పోరాటాలను దాటుకొని వచ్చాం. நிறைய கேசஸ் எல்லாம் கடந்து வந்திருக்கிறோம். అనేకమైన కేసులను దాటుకుంటూ వచ్చాం. நிறைய பிரச்சனைகளை கடந்து வந்திருக்கிறோம். అనేక సమస్యలను దాటుకుంటూ వచ్చాం. நிறைய நேரங்கள்ல பற்றாக்குறை இருந்திருக்குது. అనేక సమయంలో ఆకలి దప్పికలు కలిగిన వారం. ஆனா அது எதுவும் கிறிஸ்துவின் அன்பை விட்டு பிரிக்கல. కానీ అవేవి కూడా క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపనే. ஏன் தெரியுமா? ఎందుకంటే எங்க மனசுல మా మనసులో அவர் கடத்தி வந்த வழிகளை நினைத்து பார்க்கிற ஒரு பழக்கம் இருந்துச்சு. ఆయన మమ్మలను నడిపించి దాటుకుంటూ తీసుకొచ్చిన మార్గాలను జ్ఞాపకము చేసుకునే అలవాటు మాకున్నది. இது எடுத்த உடனே வந்துடல. ఇదేదో వెంటనే వచ్చిన కార్యం కాదండి. ஒவ்வொரு பிரச்சனைகளையும் ஃபேஸ் பண்ணி அதை ஜெயிக்கும் போது அதை கற்றுக்கொண்டோம். ఒక్కొక్క కార్యములో రుచి చూసి అనుభవించిన దాటుకుంటూ వచ్చాము. గానే కనుక మాకు ఎటువంటి జీవితం ఉన్నది. எடுத்த உடனே இன்னைக்கு வந்து நிக்கிற மாதிரி உங்கள்ட்ட அன்னைக்கு நாங்க நிக்கல. ఏదో డైరెక్ట్ గా అలా వచ్చి ముందుకు వచ్చి నిలబడినట్టుగా మేము డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళం కాదు. நிறைய மாற்றங்களுக்கு இடம் கொடுத்திருக்கிறேன். అనేకమైన మార్పులకు మా జీవితంలో స్థలం ఇచ్చాం. நிறைய மனம் திரும்புற காரியங்கள் போயிட்டே இருக்குது. இன்னைக்கு போயிட்டு இருக்குது. ఇప్పటికీ కూడా అనేక మార్పు చెందాల్సిన విషయాలలో మేము మారు మనసు పొందుతూ వెళుతున్నాం. నేటికి கர்த்தர் எப்படி நடத்துகிறார் என்பதை நினைத்து பார்க்க வேண்டியதா இருக்கு. దేవుడు నడిపించే ప్రభు నడిపించే విధానాలను తలపోసుకుంటూ ముందుకు సాగే పరిస్థితుల్లో మేమున్నాం. ఇదెல்லாம் இந்த எகிப்திலிருந்து புறப்பட்ட இஸ்ரவேல் ஜனங்கள் பார்க்க வேண்டியதா இருந்துச்சு. ఇదంతా కూడా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వారి యాత్రలో వారు తలపోసుకోవాల్సిన అవసరం ఉన్నది. ஆனா கானான் தேசத்துக்குள்ள போன உடனே కానీ కానాను దేశానికి వెళ్ళిన వెంటనే இந்த பிரச்சனைகள் எதுவும் அங்க இல்ல. ఇవన్నీ ఈ సమస్యలన్నీ అక్కడ లేవు. ஆமென். ఆమేన్. நம்மை கூட அப்படிதான் கடந்து வர பண்ணுகிறதற்காக நடத்தி வருகிறார். అదే విధంగా దేవుడు మనల్ని కూడా ఆ విధమైన మార్గంలో నుండే దేవుడు దాటుకుంటూ నడిపిస్తున్నాడు. நம்மளுக்குள்ள விக்கிரக ஆராதனை இருக்கு. మన లోపల విగ్రహారాధన ఉన్నది. ஆவிக்குரிய விக்கிரக ஆராதனையும் இருக்கு. ఆత్మ సంబంధమైన విగ్రహారాధన కూడా ఉన్నది. புரியுதா? అర్థమవుతుందా? சிலைகளை வைத்து படங்களை வைத்து சொரூபங்களை வைத்து ஆராதிக்கிற ஒரு முறை இருக்கு. విగ్రహాలను పెట్టి శిలలను పెట్టి ఆరాధించే ఒక విగ్రహారాధన ఉన్నది. ఇంకొకటి పొరులాసైంగర విగ్రహ ఆరాధన. ఆ యొక్క వస్తువుల మీద సుఖభోగాల మీద ఆశ కలిగి ఉన్నటువంటి విగ్రహారాధన. ஆட்கள் மேல கண்ணு போச்சுன்னா அம்போதான் அபிஷேகம் அப்படி சொன்னார். ஆட்கள் மேல கண்ணு போச்சுன்னா போச்சையாவும் அபிஷேகம். అందుకే మనుషుల మీదకి నీ కన్ను వేసావంటే నీ మీద ఉన్న అభిషేకం పోయినట్టేనంట. ఫాదర్ బెర్క్మన్స్ అలగా ఒక పాటలు పాడినాங்க. ఫాదర్ బెర్క్మన్స్ గారు ఒక అద్భుతమైన మంచి పాట పాడారు. ఆట్కల్ మేల కన్ను పోచినా అంబోదాం అభిషేకం. ఇక ఆ మనుషుల మీద నీ కన్ను దృష్టి పోయిందంటే అయ్యో నీ పోయింది అభిషేకం. పొరుల్కల్ మేల కన్ను పోచినా పోచయ్యాం అభిషేకం. వస్తువుల మీదకి నీ దృష్టి పోయిందంటే పోయిందయ్యా నీ అభిషేకం. కాத்துకొள் நீ பெற்றுக்கொண்ட அபிஷேகத்தை காத்துக்கொள். కాపాడుకో నీవు పొందుకున్న అభిషేకాన్ని కాపాడుకో. இந்த காத்துக்கொள்ள வேண்டிய ஒரு இடத்துல நம்ம இருக்கிறோம். దీనిని కాపాడుకోవాల్సిన స్థలంలో మనం ఉన్నాం. ஏன் இப்படி இருக்கு? ఎందుకు ఇలా ఉంది? நம்ம நிறைய நேரத்துல அதை காத்துக்கொள்ற வேலையை செய்யறதில்ல. ఎందుకంటే మనం పొందుకున్న దాన్ని కాపాడుకునే పరిస్థితిని మనం చేయడం లేదు. நிறைய நேரத்துல நம்மளுக்கு கர்த்தர் என்ன செஞ்சிருக்காருன்னு பார்க்கறதில்ல. మనము అసలు దేవుడు నా కోసం అని ఏమి ఇచ్చాడు అనేది మనది చూసుకోము. పక్కத்துல என்ன செஞ்சிருக்காருன்னு தான் பார்க்கிறோம். వాళ్ళకేం చేశాడు వీళ్ళకేం చేశాడు అదే చూస్తా ఉంటాం మనం. ఆమేన్. ఆమేన్. அதை பார்க்கிறது தப்பு இல்ல. అది చూడటం తప్పు కాదు కానీ நம்மள கர்த்தர் உயர்த்தி இருக்கிற இடத்தை மறந்து போயிடக்கூடாது. కానీ దేవుడు మనల్ని ఏ స్థితి నుండి ఏ స్థితికి హెచ్చించాడనే సంగతి మరిచిపోతేనే సమస్య. நான் எங்க சர்ச்சில் பேசும்போது இப்படியா ஒரு நாள் கேட்டேன் ஜனங்களை. మా చర్చిలో మాట్లాడేటప్పుడు ఒక రోజు మా ప్రజలతో నేను ఇలా మాట్లాడాను. நீங்க ரட்சிக்கப்பட்டு இயேசுவை ஏற்றுக்கொள்ளும் போது இருந்த நிலைமைக்கும் இன்னைக்கும் நீங்கள் உயர்ந்திருக்கிறீங்களா தாழ்ந்திருக்கிறீங்களான்னு கேட்டேன். నేను మా విశ్వాసులతో అన్న మాట ఏమిటంటే మీరు ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి రక్షించబడిన దినము రోజుకి ఈ రోజుకి మీరు హెచ్చించబడ్డారా తగ్గించబడ్డారా? ఆమేన్. ఆమేన్. உங்க பக்கத்துல உள்ளவங்களை பார்த்தும் அதை கேளுங்க. మీరు కూడా పక్కన ఉన్న వాళ్ళని అడగండి, నువ్వు రక్షించబడిన దినం రోజు నుండి ఆ రోజుకి ఈ రోజుకి
யாராவது ஒருத்தராவது நான் கீழே போயிட்டேங்க அப்படி சொல்றாங்களா பாருங்க. ఎవరైనా ఒక్కళ్ళైనా నేను కిందకి వెళ్ళిపోయానయ్యా, తగ్గిపోయానయ్యా, ఉన్నది పోయిందయ్యా అనేవాళ్ళు நான் ரொம்ப సந்தోషமா இருந்தேன், இயேசுவை ஏற்றுக்கொண்டு ரொம்ப துக்கமாயிட்டேன் அப்படி யாராவது சொல்றாங்களா? ఏసై నమ్ముకో మనపు చాలా సంతోషంగా ఉండేవాడిని, ఏసై నమ్ముకొని నుంచి ఇప్పుడు దుఃఖముఖం అంత అయిపోయింది అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు? நான் நல்ல உயர்வுல இருந்தேன், இப்ப பிச்சை எடுக்கிற அளவுக்கு ஆயிட்டேன் அப்படி யாராவது சொல்றாங்களா? ఏసై నమ్ముకో మనపు మంచి ఒక లెవెల్లో ఉన్నాను, ఇప్పుడు అడుక్కునేవాడిని అయిపోయాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? நான் విడుదலையா இருந்தேன், இயேசுவை ஏற்றுக்கொண்ட பின்னாடி பிசாசு பிடிச்சிக்கிச்சு அப்படி யாராவது இருக்கீங்களா? అయ్యా నేను ఇంతకు ముందు ప్రభు నమ్ముకోక మునుపు విడుదలతో బతికిన వాడిని, ఇప్పుడు ఏసై నమ్ముకోగా నాకు దెయ్యం పట్టింది అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? அப்படி யாரும் இல்லை. இல்ல అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా. அப்படி இருந்தா இங்க வரமாட்டீங்க, வெளியில இருந்திருப்பீங்க. అలా ఉండుంటే మీరు ఇక్కడికి వచ్చేవాళ్లే కాదు, మీరు బయటికి ఎక్కడో ఉండేవాళ్ళు. ஏதோ கர்த்தர் உங்களுக்கு ஒரு நன்மை செஞ்சதுனால தான் இங்க வந்திருக்கீங்க. ఏదో ఒక మేలు దేవుడు మీకు చేశాడు గనుకే మీరు ఇక్కడ ఉన్నారు. ஏதோ ஒரு உயர்வை கர்த்தர் உங்களுக்கு கட்டளையிட்டு இருக்கிறதுனால தான் இங்க வர்றீங்க. ఏదో ఒక గొప్ప ఉన్నతి హెచ్చింపు నీకు దేవుడు చేశాడు గనుకే నువ్వు ఇక్కడ ఉన్నావు. சோப செய்ததை கொஞ்சம் திரும்பி பாருங்க. కనుక ఆయన చేసిన దాని నిమిత్తం ఒకసారి వెనదిరిగి చూడు. உபாகமம் 8வது அதிகாரம் 2வது வசனத்தின் பக்கமா திருப்பிக்கிறங்க. ద్వితీయోపదేశ కాండము 8வது அதிகாரம் 8వ అధ్యాయము 2వ వచనం. அத கொஞ்சம் திருப்பிக்கிறங்க. ఒకసారి తెరిచి చూడండి. அங்க பாத்தீங்கன்னா உன் தேவனாகிய கர்த்தர் உன்னை சிறுமைப்படுத்தும்படிக்கும் தம்முடைய கட்டளைகளை நீ கைக்கொள்ள மாட்டாயோ என்று அவர் உன்னை சோதித்து உன் இருதயத்தில் உள்ளதை நீ அறிந்து கொள்ளும்படியாகவும் உன்னை இந்த 40 வருஷம் அளவும் வனாந்தரத்திலே நடத்தி வந்த எல்லா வழிகளையும் நினைப்பாயாக அப்படி சொன்னார். ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. உங்களை வழி நடத்தின அந்த காரியங்களை நீங்க கொஞ்சம் நினைச்சு பார்க்கணும். இப்ப నిన్ను నడిపించిన మార్గాలన్నిటినీ ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. என்ன நினைச்சு பார்க்கணும்? ఏంటి ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? அவருடைய கட்டளைகளை நீ கைக்கொள்றியா இல்லையா, ఆయన ఆజ్ఞలను ప్రకారం నువ్వు నడుచుకున్నావా లేదా என்று உன்னை அவர் சோதித்து உன் இருதயத்தில் உள்ளதை நீ அறியும்படிக்கு உன்னை இந்த 40 வருஷம் அளவும் வனாந்தரத்திலே நடத்தி வந்த எல்லா வழிகளையும் நினைப்பாயாக அப்படி சொல்ற. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని. அப்ப நீங்க இயேசுவை ஏற்றுக்கொண்டு சர்ச்சுக்கு வந்த பின்னாடி, నువ్వు యేసును స్వీకరించి చర్చికి వచ్చిన తర్వాత నుండి உங்களுக்கு டெஸ்ட் உண்டு. నీకు ఒక పరీక్ష ఉన్నది. சோதனை இல்ல, శోధన కాదు, பரீட்சை. అందరూ అన్నాడు శోధన కాదు, పరీక్ష. ஆமென். இந்த பரீட்சையை பாஸ் பண்ணணும். ఈ పరీక్ష పాస్ అవ్వాలి. பாஸ் பண்ணா நீங்க இப்படி மேல உங்க கிராஃப் இப்படி மேல போயிட்டே இருக்கும். మీరు పాస్ అయితే ఇలాగా మీ యొక్క హెచ్చింపు అలా పెరుగుతూ పోతుంది. ஆமென். ఆమేన్. உங்க உயர்வு இப்படி மேல போகணும்னா మీ యొక్క హెచ్చింపు అలా పైకి వెళ్ళాలి అంటే நீங்க என்ன பண்ணணும்? మీరేం చేయాలి? எக்ஸாம் எழுதணும், పరీక్ష రాయాలి. ஆகா முடிச்ச உடனே பரீட்சை வைக்க போறவர்களுக்கு இருக்கு, எல்லாருக்கும் பேப்பர் கொடுத்துன்னு பயந்துராதீங்க. అయ్యి బాబోయ్ ఏంది మీటింగ్ అయిపోగానే మాకు కూడా పరీక్ష పెడతారేమో నన్ను భయపడమాకండి. அந்த பரீட்சை இல்ல అమ్మా, రాసే పరీక్ష కాదమ్మా. உங்க வாழ்க்கையில வரக்கூடிய நடைமுறை டெஸ்ட், మీ యొక్క జీవితంలో అనుదిన దినచర్యలో ఎదురయ్యే పరీక్షలు. ஆமென். ఆమేన్. இப்ப நீங்க வந்து சொல்றீங்க, మీరు వచ్చి చెప్తున్నారు, ஆனா நான் விடுதலை ஆயிட்டேன்னு சொல்லி உங்க பாஸ்டரை பார்த்து சொல்றீங்க. మీరు మీ పాస్టర్ గారిని చూసి చెప్తున్నారు, అన్నా నాకు విడుదల వచ్చింది అన్నారు. அப்ப இப்ப வந்து எனக்கு இப்ப திடீர்னு வர்றாங்கன்னு வைங்க, எனக்கு கால் நடக்க முடியாம இருந்துச்சு, இப்ப நடக்கிறேன் நான் சாட்சி சொல்லணும்னு ஒருத்தங்க வர்றாங்க. ఇది ఉదాహరణకి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా ఇప్పుడు దాకా నేను నడిచేవాడిని కాదు, నడవలేకున్నాను, ఇప్పుడు నేను నడుస్తున్నాను అని సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. உடனே என்ன பண்ணுவாங்க? వెంటనే ఏం చేస్తారు? உங்களை ஒரு டெஸ்ட் பண்ணி பார்ப்பாங்க. వెంటనే నీకు ఒక పరీక్ష చేస్తారు. அப்படி நடந்து காட்டுங்கன்னு சொல்லுவாங்க. అయ్యా నిజమా, అలాగైతే నడిచి చూపి అని అడుగుతారు. எதுக்கு? ఎందుకోసం? நடக்க முடியாம இருந்தது உண்மைதானான்னு உங்களோடு வந்த ஒருத்தரை கேட்பாங்க. ఇక நடக்க முடியாமல் இவங்க இருந்தாங்களா அப்படின்னு அவங்க ஊராரோ அல்லது அவங்க குடும்பத்தாள்கிட்டயோ கேட்பாங்க.
ఎప్పుడు నడవలేని స్థితిలో ఉన్నాను అన్నాడు కదా, నిజంగా ఇతను నడవలేని స్థితిలో ఉన్నవాడా లేదని తన బంధువులో చుట్టాలో పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడుగుతారు. ஆமென். ఆమెన్. 2002வது வருஷம் ஒரு மிகப்பெரிய ஆக்சிடென்ட்ல என் கால் எரிஞ்சு போச்சு. 2002లో నా యొక్క కాలు కాలిపోయింది. இந்த பகுதியெல்லாம் நெருப்பு பட்டு எரிஞ்சிருச்சு. ఈ కాలు ఈ భాగమంతా నిప్పు పట్టి కాలి ఇదంతా కాలిపోయింది. ஆமென். இதை போய் ஒரு ஆளை வச்சு நான் டெஸ்ட் பண்ணி காட்ட தேவையில்லை, ஏன்னா என் காலை காட்டினாவே எரிஞ்சு போன தழும்பு இருக்கு. దీనికోసం ఎక్కడైనా టెస్ట్ చేయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కాలిందో లేదో అక్కడ ఉన్న పెద్ద గాయమే ఆ మచ్చే తెలియపరుస్తుంది. புரியுதா? అర్థమవుతుందా? இப்ப கால் என்னால நடக்க முடியாது, దానివల్ల నేను ఆ కాలుతో నడవలేను. 3 முறை ஆபரேஷன் பண்ணாங்க. 3 సార్లు నా కాలుకు ఆపరేషన్ చేశారు. ஆபரேஷன் ஃபெயிலியர். ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. என் கால் அசையல, నా కాలు కదలిక లేదు. புரியுதா? అర్థమవుతుందా? அந்த காயம் மறுபடி அழுகிட்டே இருந்துச்சு. 1 முறை 2 முறை 3 முறைன்னு ரீ ஆபரேஷன் பண்ணிக்கிட்டே இருந்தாங்க. ఆ గాయం ఇంకా కుళ్ళు పడుతూనే పాడైతూనే ఉంది. అది ఒకసారి 2 సార్లు 3 సార్లు ఆపరేషన్ చేశారు. நான் ஒரு 5 நிமிஷம் இப்படி நின்னேன்னா எனக்கு கால்ல இருந்து blood லீக் ஆக ஆரம்பிச்சிரும். నేను 5 నిమిషాల పాటు ఇలాగే నిలబడి ఉంటే నా కాల్లో నుంచి రక్తం లీక్ అయి బయటకు వస్తా ఉంటది. நான் ஒரு கேரி பேக்க கால்ல மாட்டி அது மேல சாக்ஸ் மாட்டிட்டு தான் வந்து நின்னு பிரசங்கம் பண்ணுவேன். నేను నా కాలుకి ఆ రక్తం కారటం వలన కవర్ ఒకటి తగిలించుకొని దానిపైన ఇంకో క్లాత్ పెట్టి అలాగా కట్టులాగా కట్టుకొని వాక్యం చెప్పేవాడిని. அந்த கால்ல கட்டி பேண்டைட் எல்லாம் நல்ல கனமான பேண்டைட் எல்லாம் வைத்து காலை நல்லா ரோப் பண்ணிட்டு வந்தனாலும் அது மேல ரத்தம் நனைஞ்சு ரத்தம் வெளியில வந்துரும். நிக்க கூடாது டாக்டர் சொல்லி இருந்தாங்க. కవర్ పెట్టి తర్వాత బ్యాండేజ్ చేసి అలా అన్ని సెటప్ చేసినా కూడా రక్తం కారుతానే పైదాకా కూడా మొత్తం వ్యాప్తి చెందేది. ఎందుకంటే డాక్టర్లు చెప్పారు నువ్వు ఎక్కువసేపు నిలబడకూడదు. ஒரு முறை நான் என்னோட சர்ச்சில் இப்படி நின்று பிரசங்கம் பண்ணிட்டு முடிச்ச உடனே பார்த்தா அந்த ஏరియా ஃபுல்லா ரத்தம் வந்துருச்சு. నేనే ఒకసారి మా చర్చిలో వాక్యం చెప్తూ నిలబడి వాక్యం చెప్తూ ఉన్నాను. వాక్యం చెప్పి ముగించిన తర్వాత చూస్తే వెనక నా కాలున్న చుట్టూరు వెనక పక్క అంతా కూడా రక్తమయమై ఉన్నది. அதுக்காக நான் ஒரு பிளாஸ்டிக் கவர் போட்டு தான் நின்னு பிரசங்கம் பண்ணுவேன். అందుకోసమే నేను దానిపైన కాలుకి ప్లాస్టిక్ కవర్ ఒకటి పెట్టి వాక్యం చెప్పేవాడిని. இந்த விடுதலை கூட்டம் போல ஒரு விடுதலை கூட்டத்திற்கு நான் போயிருந்தேன். ఈ విధముగానే ఒక విడుదల కూడిక కొరకు నేను కూడా విడుదల కోసం వెళ్ళాను. డాక్టర్ కైవెట్టుட்டாங்க. డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేశారు. సారీ அப்படி சொல்லிட்டாங்க. సారీ అని చెప్పారు, క్షమించండి అని చెప్పారు. 3 முறை மேஜர் ஆபரேஷன் பண்ணி பார்த்தாச்சு. 3 సార్లు పెద్ద ఆపరేషన్ చేసి చూసాము. இனி இது நார்மல் கால், அதாவது இயற்கையா உனக்கு கால் இருக்குன்னு சந்தோஷப்படு அப்படி சொல்லிட்டாங்க. అప్పుడు ఏమన్నారో తెలుసండి, అయ్యా నీకు కాలు ఉందని సుఖపడు సంతోషపడు అని చెప్పారు. కాలు వెట్టి எடுத்துட்டு కట్టకాలు வைக்காம ఇయర్కి కాలు இருக்குன்னு సంతోషపడు அப்படி சொல்லிட்டாங்க. కాలు కట్ చేసి కాలు తీసేసి ఒక కట్టకాలు పెట్టే బదులు మంచి కాలు దేవుడిచ్చిన కాలు ఉందని సంతోషపడు అన్నారు. ఆమేన్. ఆమేన్. பயங்கர வேதனையான நாட்கள், చాలా వేదనకరమైన దినాలు అవి. அந்த பிரேயர் முடிச்சிட்டு வந்து நான் அதை க்ளீன் பண்றதுக்கு ஓபன் பண்ணா பயங்கரமா நாரும். ప్రార్థన వాక్యం చెప్పి ప్రార్థన ముగించుకొని రూమ్కి వచ్చిన తర్వాత ఆ కాలు క్లీన్ చేద్దామని తీసి చూసి కవర్లని విప్పితే భయంకరమైన చెడు వాసన వచ్చేది. அந்த ரத்த கவுச்சி அடிக்கும். ఆ రక్త వాసన, పాడైన రక్త వాసన భయంకరంగా, சாப்பிட முடியாது, ஒமட்டும் அப்படியே వాంతులు వచ్చేది, అసలు భోజనం చేయలేని పరిస్థితి. என்னோட 27 வயசுல நடந்த ஒரு சம்பவம் அது. నాకు 27వ ఏటలో జరిగిన సంఘటన ఇది. அப்ப எனக்கு மேரேஜும் ஆகல. అప్పటికి నాకు వివాహము కూడా జరగలేదు. ரொம்ப கஷ்டமான காலங்கள், చాలా కష్టమైన పరిస్థితులు కాలం. அந்த நேரங்களில் எல்லாம் பார்க்குறவங்க எல்லாம் சொல்லுவாங்க, ஒன்ன மாதிரி இவ்வளவு காயத்துல இருந்தா நான்லாம் செத்தே போயிருப்பேன் அப்படின்னு. ఆ రోజుల్లో నన్ను చూసి నాకు తెలిసిన బంధువులు స్నేహితులు ఏమంటారు తెలుసా, నీ పరిస్థితులు మేము ఉన్నట్టుగా ఇప్పటి సచ్చేపోయేవాళ్ళం నా బాబు, అసలు నువ్వెట్ట భరిస్తున్నావురా నాయన అనేవాళ్ళు. உற்சாகமான வார்த்தைகளை சொல்ற ஆளு ரொம்ப கம்மியா இருக்கும். ప్రోత్సహించి బలపరిచి ఆదరించి మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు. உனக்கு இப்படி வந்துருச்சா அப்படி எல்லாம் சொன்னாங்க. నీకా ఇది వచ్చింది అన్నట్టుగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. அந்த வேதனையான நாட்கள், అటువంటి వేదనకరమైన దినాలు. இப்படி ஒரு கூட்டத்துக்கு வந்திருந்தேன். ఇలాంటి ఒక విడుదల కూటికి వెళ్ళాను. அங்க அவங்க சரீர சுகத்தை பத்தி எல்லாம் பேசவே இல்லை. వాళ్ళు అక్కడ
శరీర స్వస్థత గురించి ఏం మాట్లాడలేదు. உள்ளான மனிதனுக்குள்ள இருக்கிற பிரச்சனை எப்படி சரி பண்றதுன்னு சொன்னாங்க. అంతరంగములో ఉన్న వ్యక్తి, అంతరంగ పురుషుని యొక్క స్వస్థత, అంతరంగములో ఉన్న గాయాలను మానుపడ ఎలా అనే విషయాన్ని వాళ్ళు బోధించారు. இது போல ஒரு முதல் வரிசையில உட்கார்ந்திருந்தேன் நான். ఇలాగే మొదటి లైన్ లో, ముందు లైన్ లో కూర్చున్నాను నేను. புரியுதா? అర్థమవుతుందా? நான் உட்கார்ந்து கவனிச்சுக்கிட்டு இருந்தேன். అప్పుడు కూర్చొని నేను గమనిస్తూ ఉన్నాను. அப்ப சொன்னாங்க, అప్పుడు చెప్పారు, யாரு மேல கசப்பு, கோபம், காயங்கள் இருக்குதோ వారు చెప్పిన మాట ఏమిటంటే, ఎవరెవరి మీద మీకు చేదు, కోపం, ద్వేషం, కక్ష ఉన్నదో அவங்கள மன்னிக்கணும், వారిని మీరు క్షమించాలి. எனக்கு பிரச்சனையே அதுதான். ఏమండి, నాకున్న పెద్ద సమస్య ఏం తెలుసా? క్షమించడమే పెద్ద సమస్య. எனக்கு நான் அப்ப ஊழியக்காரனா இருந்தேன். అప్పుడు నేను సేవకుడినే. யாராவது வந்து என்னை மன்னிச்சுக்கோன்னு சொன்னா அடிச்சு விடுவேன். సేవకుడుగా ఉండి కూడా నన్ను క్షమించండి, సారీ అని ఎవరైనా అడిగాడా వాడిని కొట్టేసేవాడిని. செய்யறதெல்லாம் செஞ்சுட்டு வந்து மன்னிச்சுக்கன்னு கேட்கறியான்னு கேட்பேன். చేసిందలా చేసి క్షమించు, సారీ సారీ చెబుతాను కొట్టేసేవాడిని. பயங்கர போராட்ட பிரச்சனையா இருந்துச்சு. చాలా కోపం అనే పెద్ద సమస్యతో పోరాడుతూ ఉన్నవాడిని. இப்ப எனக்கு சொன்னாங்க நீங்க மன்னிக்கணும்னு. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు? వాళ్ళందరినీ క్షమించండి అన్నారు. எப்படி இருக்கும் பாருங்க. ఎలా ఉండుంటది చూడండి. మనసు சொல்லுது எந்திரிச்சு அவரை ஒன்று வைடா அப்படின்னு. నా మనసు ఏమంటుంది తెలుసా? లేచి ఆయన ఒకటి పీకురా అంటుంది. நான் அமைதியா உட்கார்ந்திருந்தேன். నేను మౌనంగా కూర్చున్నా. எனக்குள்ள ஒரு தீர்மானம் பண்ணினேன். అప్పుడు నా లోపల ఒక తీర్మానం చేసుకున్నాను. நான் இது மாற வேண்டியது உமக்கு சித்தமா இருந்தால், மாற வேண்டியது உம்முடைய விருப்பமா இருந்தால், ఈ విషయంలో నేను మార్పు చెందడం నీ చిత్తమై ఉంటే நான் மாறுறேன் ஆண்டவரேன்னு சொல்றேன். ప్రభువా నేను మారుతున్నానని దేవుడితో చెప్పాను. இப்ப நான் பேசுறது மாதிரி அந்த கிளாஸ் எடுத்த டீச்சர், అప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో ఆ విడుదలలో మాకు బోధిస్తున్న టీచర్ அவர் சொன்னார் மன்னிக்கிறதற்கு ஒரு லிஸ்ட் ப்ரிப்பேர் பண்ணுங்கன்னு சொன்னார். ఆయన అన్నాడు, మీరు ఎవరెవరిని క్షమించాలో ఆ క్షమించాల్సిన వాళ్ళ పేర్లన్నీ లిస్ట్ రాయమన్నారు. இதான் பரீட்சை. ఇదే పెద్ద పరీక్ష. புரியுதா? అర్థమవుతుందా? என்ன எதுக்கு? దేనికి? அவர் வாங்கி படிச்சு பார்க்கிறதுக்கு இல்ல. వాళ్ళేదో తీసుకొని మన పేర్లన్నీ చదువుకుంటా కూర్చోడానికి కాదు. நீங்க ஜெப நேரத்துல அவங்கள மன்னிக்கிறதற்கு మీకు ప్రార్థన సమయం ఇవ్వబడుతుంది. ఆ ప్రార్థన సమయంలో వాళ్ళందరినీ ఏం చేయాలి? పేరు చెప్పి క్షమించాలి. நானும் தீர்மானம் பண்ணினேன். నేను కూడా తీర్మానం చేసుకున్నాను. அவர் சொன்னார் 10 நிமிஷம் டைம் தர்றேன் அப்படின்னாரு. ఆయన అన్నాడు, మీకు 10 నిమిషాల సమయం ఇస్తాను. நான் உடனே எந்திரிச்சு, నేను వెంటనే లేచి నిలబడి, சாரி சார், సారీ సార్, எனக்கு 10 நிமிஷம் பத்தாது, మనకు 10 నిమిషాలు సరిపోవు సార్, நான் மூட்டை மூட்டையா வச்சிருக்கிறேன், నాకు మూటలు ఉన్నాయి సార్. அவர் ఉடனே சொன்னாரு, ఆయన వెంటనే అన్నాడు, பரவாயில்ல, అయినా పర్వాలేదు, சாப்பாட்டுக்கு உங்களுக்கு ஒரு வழக்கமா 1 மணி நேரம் எங்களுக்கு ரெஸ்ட் கொடுப்பாங்க, ఎప్పుడు గంట సమయం మీకు భోజనానికి ఇస్తాము. அவர் சொன்னார் இன்னைக்கு 2 மணி நேரம் தர்றேன், కానీ మీకు ఈసారి మీకు 2 గంటలు టైం ఇస్తున్నా. நீங்க போய் சாப்பிட்டுட்டு வேகமா வந்து உட்கார்ந்து நோட் ப்ரிப்பேர் பண்ணுங்க, కనుక మీరు త్వరగా వెళ్ళి భోజనం చేసి వచ్చి ఆ లిస్ట్ సిద్ధపరచుకోండి అన్నాడు. இந்த டைம் முடிஞ்சு நான் வந்து கிளாஸ் எடுக்கையில உங்களை விடுதலைக்குள்ள நடத்துவேன் அப்படி சொன்னார். ఈ సమయం అయిపోయిన వెంటనే మీరు సిద్ధపరచుకొని వస్తే నేను మిమ్మల్ని విడుదలలోకి నడిపిస్తాను అన్నారు. நீங்க ப்ரிப்பேரா வந்துருங்க அப்படி சொன்னார். మీరు మంచి సిద్ధపాటుతో రండి అన్నాడు. நானும் ஓகேன்னு சொல்லிட்டு உட்கார்ந்துட்டேன். నేను ఓకే అని చెప్పేసి వెళ్ళి కూర్చున్నా. எல்லாரும் சாப்பிட போயிட்டாங்க. అందరూ భోజనం చేయడానికి వెళ్ళారు. நான் போகல. నేను వెళ్ళలేదు. ஏன்னா எனக்கு விருப்பம், ఎందుకంటే నాకు ఇష్టం. என் வாழ்க்கையில முதல் முறையா நான் மன்னிக்கிறதுக்கு தீர்மானம் பண்ணி இருக்கிறேன். నా బ్రతుకులో నా జీవితంలో మొట్టమొదటిసారి క్షమించడానికి తీర్మానం చేసుకున్నా. அதுக்கு முன்னாடி அடிச்சு மூக்கு மாரெல்லாம் உடைச்சிருக்கிறேன் மன்னிச்சுக்கன்னு கேட்டா. అంతకు ముందైతే ఎవరైనా వచ్చి క్షమించయ్యా, సారీ అయ్యా అన్నారంటే వాడికి ముక్కు చెంప మొత్తం పగిలిపోయి రక్తం కారేదా కొట్టేవాడిని. இந்த குணம் எங்க தாத்தாவுக்குள்ள இருந்து வந்திருந்துச்சு. అంటే ఇంతకీ ఈ గుణం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? మా తాతలో నుంచి వచ్చింది ఈ గుణం. எனக்கு ஒரு 4-5 వయసు இருக்கும்னு நினைக்கிறேன். నాకు నా చిన్నప్పుడు 4-5 సంవత్సరాల వయసు ఉంటుందండి. ஸ்கூல்ல ஒரு பையனை அடிச்சிட்டான். నా స్కూల్లో ఒకడు నన్ను కొట్టాడు. நான் இப்படியே அழுதுகிட்டே வந்து எங்க தாத்தாட்ட சொன்னேன். అప్పుడు నేను ఏడ్చుకుంటా మా తాతకి చెప్పాను. அவருக்கு ரொம்ப கோபம் வந்துருச்சு. ఆయనకి చాలా కోపం వచ్చింది. அந்த அடிச்ச பையன் மேல இல்ல, కొట్టినోడి మీద కాదండోయ్, ஏன் மேல. నా మీద. அவர் பேரை சொல்லி அவர் சொன்னார், இன்னாரு பேரன்னு சொல்ல உனக்கு வெக்கமா இல்ல? అప్పుడు ఆయన పేరు చెప్పి అంటాడు, ఒరే పలానోళ్ళ మనవడని చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదు? நீ அடிச்சுட்டு வந்திருந்தீங்கன்னா நான் சந்தோஷப்படுவேன்டா அப்படின்னாரு. కొట్టొచ్చానని చెప్పుంటే నేను సంతోషపడేవాడిరా. அதோடவா விட்டாரு? అంతటితో వదిలేశాడా?
எந்த கண்ணம்டான்னு கேட்டார். అరే ఏ చెంపను కొట్టాడురా అన్నాడు. நான் இப்படி கண்ணத்தை காட்டினேன். నేను ఇటు చూపించా. ஆப்போசிட் கண்ணத்துல விட்டாரு ஒரு அரைச்ச. ఇటు పక్క లాగి కొట్టాడు నన్ను. இதுதான் நீ கடைசியா வாங்கிட்டு வர அடியா இருக்கணும். ఇదేరా నీ జీవితంలో చివరిగా కొట్టించుకోవాల్సిన దెబ్బ అని చెప్పాడు. இனிமே நீ தாண்டா அடிக்கணும்னாரு. ఇక నుంచి నువ్వే కొట్టాలరా అన్నాడు మా తాత. ஒரு 5 వయசுல எப்படிப்பட்ட விதை பாருங்க. చూడండి 5 సంవత్సరాల వయసులో ఎలాంటి కార్యం లోపలికి వస్తుందో. எங்க தாத்தா நல்ல பெரிய மீச வச்சிருப்பாரு. మా తాతకి పెద్ద మీసాలు ఉంటాయి. மீசை இப்படி திருவி இப்படி ஒரு முறுக்கிட்டு சொன்னார். ఇట్లా మనకు చక్రాలు ఉంటాయి కదా, అట్లా మీస ఇట్లా పెద్దగా ఇట్లా తిప్పి ఆయన కూడా ఇట్లా తిప్పి చెప్పాడు, அடிச்சுட்டு வரணும் அப்படின்னாரு. కొట్టి రావాలా అన్నాడంట. அன்னைக்கு ஆரம்பிச்சதுதான். ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. அதுக்கப்புறம் அடி மன்னிப்பு அப்படின்னா அடிப்பேன். అప్పుడు నుంచి కూడా ఎవరైనా క్షమించడం, మన్నించండి, క్షమించండి అనే అన్నారా కొట్టేస్తాను. எங்க தாத்தா மேல கோவத்துல அவரையவே ஒரு நாள் ஒரு ட்ரிப் அடிச்சு விட்டேன். எங்க தாத்தாவே அடிச்சுட்டேன், நீங்க தானே அடிக்கணும்னு சொல்லியிருக்கீங்க. ఒకసారి మా తాత విషయంలో కూడా ఆయన మీద కోపం వచ్చేసి ఆయన కూడా కొట్టేశా. நீங்க தானே அடிக்க சொல்லி இருக்கிறீங்க அப்படின்னு. చివరికి ఆయనతోనే అన్న నువ్వే కొట్టమన్నావా అని. அப்ப எப்படி இருந்திருப்பேன் பாருங்க. అంటే ఎలా ఉండుంటానో ఒకసారి ఆలోచించండి. முதல் முறையாய் மன்னிக்க தீர்மானம் பண்றேன். కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి అందరిని క్షమించడానికి తీర్మానం చేసుకున్నాను. அவங்க ஒரு சில முறைகள் சொல்லி கொடுத்தாங்க. అప్పుడు వాళ్ళు కొన్ని పద్ధతులు చెప్పారు. పేరు தெரிஞ்சா పేరు எழுதிரணும். వాళ్ళు ఏమన్నారంటే మీరు క్షమించాల్సిన వ్యక్తుల యొక్క పేరు తెలిస్తే పేరు రాయండి. నా మొదల్లో எங்க தாத்தா பேர் தான் எழுதினேன். ఫస్ట్ రాసిందే మా తాత పేరు నేను. அங்கிருந்து தான் ஸ்டார்ட் பண்ணுச்சு அந்த பிரச்சனை. సమస్య అక్కడి నుంచే స్టార్ట్ అయింది. அவர்கிட்ட வளர்ந்த எங்க அம்மா எப்படி இருந்திருப்பாங்க பாருங்க. ఇప్పుడు ఆయన దగ్గర ఎదిగిన మా అమ్మగారు అంటే వాళ్ళ కూతురు మా అమ్మగారు ఎలా పెరిగి ఉంటుందో ఆలోచించండి. அவங்க அதை விட கோபம். మా అమ్మగారికి ఆయన కంటే ఇంకా కోపం ఎక్కువ. கோபம் வந்துச்சுன்னா தொடப்பு தட்டு அடிப்பாங்க பாருங்க. అసలు ఇక కోపం వచ్చిందంటే చేతులు ఏముంటుంది అట్లా కాడు ఉంటుందో. சில நேரத்தில் எங்க அக்கா மேல குச்சி இப்படி சொருகி நிற்கும் அப்படியே. కొన్నిసార్లు మా అక్కకైతే సూదులు గుచ్చినట్టు అట్లా సూదులు గుచ్చేసి ఉంచేసేది. அப்படிதான் இந்த தென்னை மட்டையில செய்வாங்கல்ல அந்த தொடப்பம். ఈ కొన్నిసార్లు ఈ మన చీపురు ఉంటుంది కదా, కోకోనట్ కొబ్బరి చీపురి, ఆ చీపురి పుల్లలు కూడా గుచ్చేసేదంట. அந்த குச்சி குத்திக்கு நிற்கும் அங்கங்க. కోపం వస్తే మా అమ్మకి మా అక్కకి అలా పొడిచేసేదంట. எப்படி అలా నిలబడేయంట బాడీకి. புரியுதா? அந்த கோபம் எனக்குள்ள இருந்துச்சு. అలాగా ఆ కోపం, అటువంటి కోపం నాలో ఉన్నది. ஒரு முறை என்னோட பெரிய பொண்ணு பயங்கர சேட்டை பண்ணிட்டா. ఒకసారి మా పెద్ద కుమార్తె చాలా పెద్ద సమస్య చేసింది. చర్చిలో ఉட்கார்ந்து కౌన్సిలింగ్ பண்ணிட்டு இருந்தேன். నేను చర్చిలో కూర్చొని ఆలోచన చెప్తూ ఉన్నాను. பயங்கர டிஸ்டர்ப் வந்து பேசிட்டு ரொம்ப டிஸ்டர்ப் பண்ணிட்டு இருந்தா. బాగా డిస్టర్బెన్స్ వస్తుందాడు, తిరుగుతుంది, ఇడుగుతుంది. పెద్ద కుమార్తె గోల చేస్తుంది. சொல்லி பார்த்தேன், கேட்கல. నేను చెప్పి చూసా, వినలా. திரும்பின ஒரு பைப்பு கிடந்தது. వెనక తిరగానే ఇంత పెద్ద పైపు కనపడింది. ఎలక్ట్రిక్ பண்ணிட்டு ஒரு పైపు கிடந்துச்சு. ఎలక్ట్రికల్ పైప్, ఒక పైపు కనపడింది. எடுத்துட்டு ஓங்கி ஒன்னு வச்சேன். ఇక లాగి ఒకటి బీకేసా. పైపు ఉడஞ்சிக்கிட்டு அப்படியே కొట్టిக்கிட்டு నిన్నుச்சு. పైపు పగిలిపోయి ఇరిగిపోయి ఆ పైపు మొక్క ఆ బాడీలో చర్మంలో గుచ్చుకొని నిలబడి குத்திட்டு இப்படி நின்னுச்சு. అలా గుచ్చుకొని నిలబడింది. அன்னைக்கு தான் தெரிஞ்சிச்சு, అప్పుడు అర్థమైంది இது ஒரு தலைமுறை அக்கிரமமா எனக்குள்ள இன்னும் உட்கார்ந்துருக்கு அப்படி. అది వంశపారంపరంగా ఈ ఆ దోషం నా మీదకి వస్తూ ఇప్పుడు నాలో ఇలా కూర్చుందని. புரியுதா? అర్థమైందా? எவ்வளவு பிரச்சனையில இருந்திருப்பேன் பாருங்க. ఎంత పెద్ద సమస్యలో ఉండి ఉంటుంది చూడండి. பேரை எழுத ஆரம்பிச்சேன். పేర్లు రాయడం మొదలు పెట్టాను. அவங்க சொல்லியிருந்தாங்க பேரு தெரியலையா. అప్పుడు వాళ్ళు అన్నారు, రెండోదిగా పేర్లు తెలియకపోతే அந்த இடத்து பேரையோ அந்த சம்பவத்தினுடைய பேரையோ எழுதுங்கன்னாரு. ఆ స్థలమో లేకపోతే జరిగిన సంఘటనో ఆ ప్లేస్ పేరు రాయండి అన్నారు. இப்ப உதாரணத்துக்கு மார்க்கெட்டுக்கு போறீங்க. ఉదాహరణకి మీరు మార్కెట్కి వెళ్ళారు, அங்க ஒரு கத்திரிக்காய் வாங்க போறீங்க. అక్కడికి వెళ్ళి టమాటాలు తీసుకుంటున్నారు. ఓకే. సో இப்போ அங்க ஒரு சண்டை வந்துருது, வாக்குவாதம் வந்துருது. అక్కడ కొంచెం గొడవ వచ్చింది, ఏదో వచ్చింది. அவங்க பேரை கேட்டுக்கிட்டா நம்ம சண்டை போடுவோம். ఏమండి మార్కెట్లో పేరు అడిగల్లా గొడవ ఆడతాం మనం. தக்காளி விற்கிறவன், కూరగాయలు అమ్ముకునేవాడు, அவனுக்கு பேர் அதான், అదే పేరు వాడికి. புரியுதா? అర్థమవుతుందా? ట్రైన్లో పోగేల சண்டை வந்துருது. ట్రైన్లో వెళ్ళేటప్పుడు జగడం వస్తుంది. ట్రైన్లో ప్రయాణం பண்ணும்போது ట్రైన్లో వెళుతుండగా జరిగిన జగడము. புரியுதா?
సో இப்படி பேரை வச்சு எழுதிக்கிட்டே இருந்தேன் பாருங்க. సందర్భము లేదా ప్లేస్ రాయమన్నప్పుడు రాస్తూ ఉన్నానండి. நல்ல பெரிய டைரி வச்சிருந்தேன். ఇంత పెద్ద డైరీ పెట్టుకొని ఉన్నాను. ఫుల్ డైరీ முடிஞ்சிருச்சு. ఫుల్ డైరీ అయిపోయింది. நான் மன்னிக்க வேண்டிய பேர் முடியல. ఇంకా నేను క్షమించాల్సిన వాళ్ళ పేర్లు అయిపోలేదు. అడిషనల్ సీట్லாம் வாங்க வேண்டியது இருந்துச்சு. ఎక్స్ట్రా సీట్స్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. எப்படி இருந்திருக்கும் பாருங்க. ఎలా ఉండి ఉంటుందో ఆలోచించండి. அவ்வளோதையும் எழுதிட்டு உட்காந்துட்டேன். అవన్నీ రాసి కూర్చున్నాను. கிளாஸ் ஆரம்பிச்சாங்க. క్లాస్ స్టార్ట్ చేశారు. விடுதலை ஜெபத்தை நடத்த ஆரம்பிச்சாங்க. విడుదల ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. அதனுடைய முறைகள்லாம் சொல்லி கொடுத்தாங்க. దాని పద్ధతులు ఆ క్రమము కూడా మొత్తం నేర్పించారు. உடனே நாங்க அதை ఫాలో பண்ண ఆరంభించాం. వెంటనే వాళ్ళు చెప్పింది చేయడం మొదలు పెట్టాం. அந்த ஜெபத்தை நடத்துனாங்க. వాళ్ళు ప్రార్థన జరిపిస్తూ ఉన్నారు. ஜெபத்தை நடத்தும் போது ప్రార్థన నడిపిస్తున్నప్పుడు நீங்க எழுதி இருக்கிற పేర్களை எல்லாம் வாசிச்சு ஆண்டவர்கிட்ட மன்னிப்பு கேளுங்கன்னாங்க. అప్పుడు వెంటనే అన్నారు, ఇప్పుడు మీరు అందరు రాసిన పేర్లన్నీ చదువుతూ వారిని క్షమించండి అని అన్నారు. மறுபடியும் எந்திரிச்சு நின்னுக்கிட்டேன். మరలా లేచి నిలబడ్డాను. சொன்னேன், சார் 2 hours எழுதி இருக்கிறேன். 2 గంటలు రాశాను సార్. 5 నిమిషத்துல எப்படி వాసిக்கிறது? మరి 5 నిమిషాలు ఎలా చదవడం సార్ అన్నాను. వేగமா వాచా కూడా எனக்கு ஒரு 1.5 மணி நேரம் ஆகும் அப்படின்னு. వేగంగా చదివినా కూడా 1.5 గంటన్నర సేపు పట్టింది సార్. அவர் புரிஞ்சுக்கிட்டாரு. వాళ్ళకి అర్థమైంది. இவன் விட்டா அன்னைக்கு நம்ம கிளாஸே எடுக்க விட மாட்டாமல இருக்கு. ఈయన వదిలేస్తే మన క్లాసు మొత్తం కూడా రాసేటట్టున్నాడు. நீ விரும்பி தானே எழுதுன அப்படின்னு கேட்டாரு. ఆయన వెంటనే ఏమన్నాడంటే, నువ్వు ఇవన్నీ ఇష్టపడి రాసావు కదా అని అడిగారు. ஆமான்னு சொன்னேன். అవునండి అని చెప్పాను. சொன்னார், கையை அந்த நோட்டு மேல வச்சுக்கோ. ఈ చెయ్యి ఆ నోట్స్ మీద పెట్టు. இதுல எழுதி இருக்கிற எல்லா பேரையும் பிதாவாகிய தேவன் கிறிஸ்துவுக்குள் என்னை மன்னிச்சது மாதிரி மன்னிக்கிறேன்னு சொல்லிரு அப்படின்னாரு. అప్పుడు ఆయన చేయి పెట్టి ఇలా చెప్పమన్నాడు, ఈ నోట్స్ లో రాసిన అందరినీ తండ్రి అయిన దేవుడు నన్ను క్షమించిన ప్రకారం నేను కూడా క్షమిస్తున్నాను అని చెప్పమన్నాడు. புரியுதா? అర్థమైందా? சொல்லி முடிச்சேன், చెప్పి ముగించాను. ప్రేయర్ போயிட்டு இருக்கு. అలా ప్రార్థన జరుగుతా ఉంది. ప్రేయర్ இன்னும் முடியல. ఇంకా ప్రార్థన ముగించబడలా. மற்ற ஜபங்கள்லாம் நடத்திக்கிட்டு இருக்காங்க. మిగతా మాటలు చెప్తూ నడిపిస్తున్నారు. நான் வெறும் மன்னிச்சு தான் முடிச்சேன். జస్ట్ నేను వాళ్ళని క్షమించడం అయిపోయింది. அப்படியே கையை வச்சுக்கிட்டு అలా చేయి పెట్టి, பிதாவாகிய தேவன் తండ్రి అయిన దేవుడు கிறிஸ்துவுக்குள் క్రీస్తునందు என்னை மன்னிச்சது மாதிரி నన్ను క్షమించిన இதுல ప్రకారం எழுதி இருக்க எல்லா பெயர்களையும், దీనిలో రాసిన పేర్లన్నిటినీ, என் நினைவுல வைத்திருக்கிற பேரு, నా మనసులో జ్ఞాపకం తెచ్చుకున్న పేర్లు, நான் அறிக்கை செஞ்ச பேரு, నేను ఒప్పుకున్న పేర్లు எல்லாரையும் అందరినీ முழு மனதோடு மன்னிக்கிறேன்னு சொன்னேன். పూర్ణ హృదయముతో క్షమిస్తున్నాను అని చెప్పాను. சேர்ல உட்கார்ந்து இருந்தேன். కుర్చీలో కూర్చొని ఉన్నాను. என் கால் இப்படி நேரம் அப்படி நீட்டிக்கிச்சு. వెంటనే నా కాలు ఇలా ముందుకు సాగిపోయింది. இந்த கால் அப்படியே ஸ்ட்ரைட்டா அப்படி நீட்டிக்கிச்சு. ఇలాగ నిలువుగా ఇలా చాపబడింది నా కాలు. தரிசனம், தூங்கலனா, నేను தூங்கல, விழிச்சு உட்கார்ந்து இருக்கிறேன். கண்ணை விழிச்சு உட்கார்ந்து இருக்கேன். ఆ సమయంలో కుర్చీలో కూర్చున్నప్పుడు నేను కళ్ళు మూయలేదు, కళ్ళు తెరిసే ఉన్నాను. కాలు ఇలా లేచింది. ஒரு கை இறங்கி வந்து என் காலை பிடிச்சு இப்படி ஒரு ஓடி ஓடிச்சு. నా కళ్ళ ముందే ఒక చెయ్యి ఇలా వచ్చి నా కాలు ఇలా ఇరగొట్టినట్టు అనిపించింది. నేను కాలు ఫుல்லா எரிஞ்சு, నా కాలంతా అదంతా కాలిపోయి ఉండి இந்த ఎలుంబునుடைய இந்த இடமே எரிஞ்சிருச்சு. ఈ ఎముక దగ్గర ఉన్న స్థలంలో ఉన్న ఎముక కూడా కాలిపోయి ఉంది. ఇది எரிஞ்சிட்டதுனால, ఇది కాలిపోవటం వలన இந்த இடம் இப்படி அசைக்க முடியாது. ఇక్కడ ఆ భాగాన్ని ఆ మడిమ దగ్గర అది కదిలించలేను. இங்க இருக்கிற బాల్ மாதிரி இருக்கிற పகுதி எரிஞ்சிருச்சு. ఆ యొక్క గిలక దగ్గర ఉన్న బాలు కూడా అది కూడా కాలిపోయింది. இப்ப இந்த கால் இப்படி நீட்டிச்சு. ఇప్పుడు ఈ కాలు ఇలా బారుకు సాగింది. கால் அப்படியே ஒரு கை இறங்கி வந்து என் கால் முனியை பிடிச்சு இப்படி ஒடிக்குது. ఆ ఒక చెయ్యి ఇలా వచ్చినట్టు వచ్చి నా కాలుని ఇట్లా ఇరక్కొట్టినట్టు అనిపించింది. ఎలుంబ ఒడిచా ఎప్పుడు సత్తం కేக்கும் கடகடன்னு. ఒక ఎముకని ఇరక్కొడితే గడగడ ఎలా సౌండ్ వస్తుందో, அந்த சத்தம் எனக்கு மட்டும் இல்ல, ఆ శబ్దం నాకు మాత్రమే కాదు, எனக்கு பின்னாடி முன்னாடி பக்கத்துல உட்கார்ந்திருந்த எல்லாரும் என்ன பார்க்க ஆரம்பிச்சாங்க. నాకు ముందున్నవారు, నా వెనుకున్నవారు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సౌండ్ విన్నారు. அந்த சவுண்ட் கேட்ட அடுத்த நிமிஷம், ఆ సౌండ్ వినబడిన మరుక్షణం அசையாத என் கால் இப்படி அசைய ஆரம்பிச்சிருச்சு. కదలని నా కాలు కదలడం మొదలు పెట్టింది. வலி நின்னுருச்சு. నొప్పి ఆగిపోయింది. எல்லாரும் ప్రేయర్ பண்ணிட்டு இருக்காங்க. అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. நான் எந்திரிச்சு உட்கார்ந்து எந்திரிச்சு பார்த்தேன். అప్పుడు నేను కింద కూర్చొని లేచి నిలబడి చూసుకుంటున్నాను. மடக்கி பார்த்தேன், మడిచి చూశాను, காலை ஆட்டி பார்த்தேன், మంచి కాలు కదిలించి ఆడిచ్చి చూశాను. நேரா ஓடுனேன் பாத்ரூமுக்கு. ఇక పరిగెత్తుకుంటూ బాత్రూమ్కి వెళ్ళాను. கால்ல இருந்த கட்டு எல்லாத்தையும் ரிமூவ் பண்ணிட்டேன். కాలుకున్న కట్లు అది కవర్ అంతా తీసేశాను. நல்ல பைப்பை பிடிச்சு தண்ணியை கழுவி మంచిగా పైప్
పైపు పెట్టి కాలంతా శుభ్రంగా గడిగేసి காலை உதறி பார்த்தா బాగా కాలు ఇదిరిచ్చి చూస్తే ரத்தம் வர்றது நின்னுருச்சு. రక్తం రావటం ఆగిపోయింది. என் சரீர சுகத்துக்காக யாருமே ஜெபம் பண்ணல. నా శరీర స్వస్థత కొరకు ఎవ్వరూ ప్రార్థన చేయలేదు. நானும் ஜெபம் பண்ணல. నేను ప్రార్థన చేయలేదు. நான் செஞ்சதெல்லாம் யார் மேல கசப்பு வெறுப்பு இருந்துச்சோ, నేను చేసిందల్లా ఎవరి మీద కోపము ద్వేషము కక్ష ఉందో, யாரை மன்னிக்க வேண்டியது இருந்துச்சோ, ఎవరిని క్షమించవలసి ఉన్నదో அவங்கள மனதார மன்னிச்சேன். నేను వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించాను. என் வாழ்க்கையில முதல் முறை நான் மன்னிக்கிறேன். నా జీవితంలోనే మొట్టమొదటిసారి నేను క్షమించాను. என்னோட 27 வயசுல தான் நான் 26 வயசு 27 వయసులో தான் நான் மன்னிக்கிறேன். నేను నా 26 లేదా 27 సంవత్సరాల వయసులో ఫస్ట్ టైం క్షమించడం. அது வரல நான் மன்னிச்சதே கிடையாது. అలాగే అప్పటి వరకు ఎవరు నేను క్షమించిందే లేదు. இப்ப நான் மன்னிச்ச உடனே నేను క్షమించిన వెంటనే கர்த்தர் என்னை சுகமாக்கினார். ప్రభువు నన్ను స్వస్థపరిచెను. போய் கழுவிட்டு வந்து వెళ్ళి కడుక్కొని వచ్చి, ஃபாதர் பெர்க்மன்ஸ் அவங்களுடைய மண்டபம், பெரிய மண்டபம் அது. అది ఫాదర్ బెర్క్మన్స్ గారి పెద్ద మండపం. అది இந்த மாதிரி ஒரு பெரிய மண்டபம் அது. ఇలాగా ఒక పెద్ద మండపం. అది அந்த மண்டபம் முழுவதும் நடந்து பார்த்தேன். నేను ఆ మండపం చుట్టూరు నడిచి చూశాను. பின்னாடி போய் எக்ஸசைஸ் பண்றது மாதிரி உட்கார்ந்து பார்த்தேன், படுத்து பார்த்தேன், தம்பல் அடிச்சு பார்த்தேன், எல்லாம் பண்ணி பார்த்தேன். వెనక వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి కింద ఎగిరి గంతులు వేసి అన్ని పరీక్షించి చూశాను. என் கால் பழைய மாதிரி செயல்பட ஆரம்பிச்சிருச்சு. ఇప్పుడు మునుపటి వలె నా కాలు చక్కగా పని చేయటం మొదలు పెట్టింది. ஒரே வாரம், ఒకే ఒక వారం முழு காயமும் ஆறி మొత్తం గాయం అంతా మానిపోయి மேல அப்படியே அந்த పట్ట வந்து తలుము పట్ట வந்து விழுந்துருச்சு. ఆ యొక్క పైన ఆ యొక్క మానిన పొరంతా ఊడిపోయింది కూడా. మొత్తం మానిన మచ్చ వచ్చేసింది. డాక్టర్కి అది ఆశ్చర్యం. ఇది డాక్టర్లకే ఆశ్చర్యం. என்ன கூட இருந்தவங்களுக்கு ஆச்சரியம். నాతో పాటు ఉన్న వారికి ఆశ్చర్యం. எனக்கு பாடம் நடத்த வந்தவருக்கு ஆச்சரியம். నాకు బోధించడానికి పాఠం చెప్పడానికి వచ్చిన వ్యక్తులకు కూడా ఆశ్చర్యం. அவங்க சொன்னாங்க, இப்படி ஒரு சுகத்தை అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇటువంటి స్వస్థత நாங்க பார்த்ததில்லை, మేము చూసిందే లేదు. ஆமென். ఆమేన్. அவ்வளவு பெரிய தேவனுங்க நம்ம தேவன். అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ஆனா ஒன்னே ஒண்ணு, కానీ ఒకటి இந்த காயம் எனக்கு ஏன் வந்துச்சுன்னு நான் கடவுள்கிட்ட கேட்கவே இல்லை. నేను ఈ గాయం ఎందుకు వచ్చిందని నేను దేవుడిని అడగలేదు. அந்த వలిயில వేదనயில துடிச்சிருக்கிறேன். ఆ నా వేదనలో నొప్పిలో కూడా నేను కొట్టుమిట్టాను. தூங்க முடியாம கஷ்டப்பட்டு இருக்கிறேன். నిద్రపోలేక ఎంతో కష్టపడ్డాను. அந்த ரத்த கவுச்சியில சாப்பிட முடியாம கஷ்டப்பட்டு ఆ இருக்கிறேன். రక్తం కారి ఆ వాసనకి ఎన్నో దినాలు భోజనం కూడా తినలేని పరిస్థితి. என்னை பார்க்க வந்தவங்க சொன்னாங்க, நல்ல வாலிப வயசு. నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళందరూ అనేవాళ్ళు, మంచి యవన కాలం. அடிச்சதுல இந்த மூஞ்சி இப்படி ஒரு மாதிரி இழுத்துக்குச்சு. అప్పుడు వాళ్ళు కొట్టిన కార్యానికి నా ముఖం అంతా ఒక పక్కకు తిరిగిపోయి ఉంది. என் முகத்துல மட்டும் 34 ஸ்டிச்சிங்ஸ் இருக்கு. నా ముఖంలోనే 34 కుట్లు ఉన్నాయి. கண்ணுல ரத்த கிளாட் நின்னு இருந்துச்சு. నా కన్ను లోపల రక్త గడ్డలు క్లాట్ ఉన్నాయి. கர்த்தர் எல்லாவற்றிலிருந்து விடுதலை ஆக்கி ప్రభు వాటన్నిటి నుండి విడుదల దయచేసి இன்னைக்கு உங்க முன்னாடி நிக்க வச்சிருக்கிறேன். ఈ రోజు మీ ముందు నిలబెట్టాడు. ஆமென். ఆమేన్. சாதாரணமானவர் இல்ல நம்ம ஆண்டவர். మన దేవుడు మన ప్రభు సాధారణమైన వ్యక్తి కాదండి. நான் ருசிச்சதுனால தான் నేను రుచి చూశాను గనుకే உங்களுக்கு சொல்லிக்கிட்டு இருக்கேன். మీతో చెప్తున్నాను. ஆமென். ఆమేన్. ஆண்டவர் பைபிள்ல இன்னாரை உயிரோடு எழுப்பினார் அப்படி சொல்ல வரலனா, ఇదిగో బైబిల్ గ్రంథంలో పలానా వ్యక్తిని దేవుడు సజీవుడిగా లేవనెత్తాడని చెప్పడానికి మాత్రమే నేను రాలేదు. லாசருவை உயிரோடு எழுப்பினார், வாலிபனை உயிரோடு எழுப்பினார், சிறுவனை உயிரோடு எழுப்பினார் அப்படி சொல்ல வரல. ఇదిగో చనిపోయిన లాజరుని లేవనెత్తి బ్రతికించాడు, ఇదిగో చిన్నదానిని దేవుడు చనిపోయిన చిన్నదాన్ని లేవనెత్తాడు అని మాత్రం చెప్పడానికి నేను రాలేదు. காரைக்குடியில் இருக்கிற ஜிஹெச்ல மார்ச்சரியில செத்து போயிட்டேன்னு போட்டிருந்த சார்லஸ் கர்த்தர் உயிரோடு எழுப்பினதை உங்களுக்கு சொல்லிக்கிட்டு இருக்கிறேன். ఇదిగో కారేకుడి అనే గవర్నమెంట్ హాస్పిటల్లో చచ్చిపోయాడు, చార్లెస్ చనిపోయాడని సర్టిఫికెట్ ఉండి దేవుని వల్ల తిరిగి బ్రతికినటువంటి వ్యక్తినైనా సజీవ సాక్షినైనా నేను మీకు చెబుతున్నాను ఈ మాట. எரிஞ்சு போன கால சுகமாக்குனதை பாருங்க, உங்களுக்கு ஒரு அற்புதமே ஆண்டவர் செய்ய முடியும்னு சொல்ல வந்திருக்கிறேன். ఇదిగో కాలిపోయి పని చేయని కాలును పని చేసేటట్టు చేసిన ఆ చార్లెస్ కాలును స్వస్థపరిచిన దేవుడు నిన్ను కూడా స్వస్థపరచగలడని చెప్పడానికి వచ్చాను. அடிச்சு ஒரு பக்கம் இழுத்துட்டு கோணிக்கிட்டு போன தலையை
இன்னைக்கு 34 தையல் போடப்பட்ட இந்த முகத்தை ஒரு சின்ன காயம் கூட இல்லாமல் சுகமாக்கி ஆரோக்கியமாய் எல்லாருக்கும் முன்னாடி வந்து நிக்க வச்சிருக்கிறாரே, அந்த இயேசுவை சொல்ல வந்திருக்கிறேன். ఇదిగో కొట్టడం వలన ముఖమంతా ఒక పక్కకు తిప్పబడి మా ముఖం మొత్తంలోనే 34 కుట్లు కలిగిన ఈ ముఖమును సంపూర్ణంగా స్వస్థపరిచి ఒక్క కుట్టు కూడా కనపడనీయకుండా దేవుడు స్వస్థపరిచినటువంటి చార్లెస్ అయిన నేను మీకు ఇంత గొప్ప దేవుడి గురించి చెబుతూ ఉన్నాను. 2021வது வருஷம் பொட்டாசியம் குறைஞ்சு போய் செத்து போயிருவேன் அன்கான்சியஸ்ல ஹாஸ்பிட்டல்ல அட்மிட் ஆகி 3 மாதம் மருத்துவ சிகிச்சையில இருந்து இவன் பிழைக்க மாட்டான்னு சொல்லி பிழைச்சு வந்து நின்னு உங்கள் மத்தியில பேசிக்கிட்டு இருக்கிற சார்லஸ் சொல்றேன். 2021లో పొటాషియం తగ్గిపోయి హాస్పిటల్ పాలై 3 నెలల పాటు ఐసీయూలో ఉండి ఇక ఇతడు బ్రతకుడు, చనిపోతాడు, ఇక బ్రతికే అవకాశం లేదన్నటువంటి చార్లెస్ ఇప్పుడు మరలా బ్రతికి మీ ముందు నిలబడి నీ దేవుని నామాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ஒரு டாக்டர் சொன்னார், அவ்வளவுதான் இவனுடைய வாழ்நாள் முடிஞ்சிருச்சு, மிஞ்சி மிஞ்சி போனா இந்த வருஷம் முழுவதும் இவன் உயிரோடு இருக்கிறது கடைசி அப்படி சொன்னாங்க. ఆ డాక్టర్ గారు చెప్పారు, ఇదిగో ఇతని యవన వయసు అయిపోయింది, ఇతని పరిస్థితి అయిపోయింది, ఇంకా బతికితే 1 సంవత్సరం బ్రతుకుతాడేమో అన్నారు. அந்த நாள்ல ఆ దినమున மறுபடி நான் ஆரோக்கியமாய் அந்த டாக்டர்கிட்ட போகும்போது మరలా నేను ఆరోగ్యవంతుడనై మరలా అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు அவர் சொன்னார், இன்னும் உயிரோட இருக்கிறியான்னு கேட்டார். ఆయన నన్ను చూసి అన్నాడు, ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా అని అడిగాడు. ஏன்னா ஏற்கனவே டேட் எல்லாம் ஃபிக்ஸ் பண்ணி இருந்தார். ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డేట్లన్నీ ఫిక్స్ చేసుకున్నారు. இன்னும் உயிரோட இருக்கியா அப்படி கேட்டார். ఇంకా బ్రతికే ఉన్నావా అన్నారు. கர்த்தருடைய வருகை தாமதிச்சா, ప్రభు రాకడ ఆలస్యమైతే கர்த்தர் என்னை உயிரோடு இருக்க சித்தமா வச்சிருக்கிற நாள் வரலும் உயிரோட இருப்பையான்னு சொன்னேன். ప్రభు నన్ను ఈ భూలోకంలో సజీవ లెక్కలో ఉంచేంత వరకు నేను సజీవుడుగానే ఉంటానని చెప్పాను. நான் நிக்கிறது ஒரு ஆச்சரியம். నేను ఈ రోజు మీ ముందు నిలబడటం ఒక ఆశ్చర్యం. டாக்டர் சர்டிபிகேட் பிரகாரம் 10 நிமிஷத்துக்கு மேல நான் நிக்க கூடாது. డాక్టర్ సర్టిఫికేట్ ప్రకారం 10 నిమిషాల కంటే ఎక్కువసేపు నిలబడకూడదు. குறைஞ்சது ஒரு நாளைக்கு 10 மணி நேரம் நிக்கிறேன். இப்ப కనీసం రోజుకి ఈ దినాల్లో నేను రోజుకి 10 గంటలు నిలబడే ఉంటున్నాను. ரொம்ப டிராவல் பண்ணக்கூடாது, ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు, లాంగ్ ట్రావెల్ பண்ணக்கூடாது, தனியா ట్రావెల్ பண்ணக்கூடாது, ఎక్కువ దూర ప్రయాణాలు చేయకూడదు, ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. டாக்டர் கொடுத்திருக்கிற சர்டிபிகேட் ఇవన్నీ డాక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికేట్. ஆமென். ఆమేన్. ஒரு மாசத்துக்கு குறைஞ்சது ஒரு 10,000 கிலோமீட்டருக்கு மேல டிராவல் பண்றேன். ఒక కనీసం నెలకి 10,000 లేదా 12,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉన్నాను. ஒரு வருஷத்துக்கு ஒரு 1,00,000 கிலோமீட்டருக்கு மேல பிரயாணம் பண்றேன். సంవత్సరానికి 1,00,000 కిలోమీటర్ల పైన ప్రయాణం చేస్తూ ఉన్నాను. நான் எங்கெல்லாம் ஊழியத்துக்கு போறேனோ அங்க தனியா தான் போறேன். ఎక్కడికి వెళ్ళినా నేను ఒంటరిగానే వెళుతున్నాను. ஆமென். ఆమేన్. என் கூட யாரையும் பாடி கார்டு எல்லாம் வச்சுக்கிட்டு நான் வரல. ఇక నాతో పాటు నాకు సహకారులు తీసుకొని రాలేదు. நான் தனியா தான் போறேன். ఒంటరిగానే వెళుతున్నాను. மருத்துவர்கள் சொன்ன வார்த்தைகள் என் வாழ்க்கையில் பலிக்காதபடி ஜீவனுள்ள ஆண்டவருடைய இரத்தத்தினாலே கழுவி உயிர்த்தெழுந்த ஆண்டவர் என்னை உயிர்த்தெழ பண்ணி என்னுடைய சாவுக்கு ஏதுவான இந்த சரீரத்தை உயிர்ப்பிக்கிறதற்கு வல்லமையாய் இருந்த தேவன் இன்னைக்கு ஒரு அற்புதத்தை உங்களுக்கு செய்ய போறாருன்னு சொல்ல வந்திருக்கிறேன். ఇదిగో దేవుడు చావుకు లోనైనటువంటి నా జీవితంలో ఇక డాక్టర్ల యొక్క రిపోర్టును, డాక్టర్ల యొక్క సర్టిఫికెట్ను తలకిందులుగా చేసి చావుకు లోనవలసిన నన్ను తన పునరుద్ధాన శక్తితో తిరిగి లేపి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నన్ను బ్రతికించిన దేవుడు నిన్ను కూడా బ్రతికించగలడు, నీకు అద్భుతం చేయగలడు, నీకు స్వస్థపరచగలడు, విడుదల చేయగలడని నీ ముందు నిలబడి ప్రకటించుట కొరకు నేను వచ్చి ఉన్నాను. ఆమేన్. ఆమేన్. ஒவ்வொருடைய வாழ்க்கையிலும் நடக்க வேண்டிய அற்புதத்தை கர்த்தர் செய்யும்படி உங்களை கொண்டு வந்திருக்கிறார். ఒక్కొక్కరి జీవితంలో ప్రభు కార్యాలు జరిగించున్నట్లుగా దేవుడు ఈ రోజు మీ ముందు నిలబెట్టాడు. ஆவியில இருக்கிற பிரச்சனை, உங்க ஆத்துமாவில இருக்கிற பிரச்சனை, உங்க சரீரத்தில் இருக்கிற பிரச்சனை, உங்க தலைமுறை மூலம் வந்த பிரச்சனைகளை கர்த்தர் இன்னைக்கு உங்களை விடுதலை ஆக்க போகிறார். నీ శరీరములో ఉన్న సమస్య, నీ ప్రాణములో ఉన్న సమస్య, నీ ఆత్మలో ఉన్న సమస్య, వంశ పారంపర్యంగా తరతరాలుగా వెంటాడుతున్న సమస్యల నుండి నిన్ను విడిపించడానికి దేవుడి దినమున తీసుకొచ్చి ఉన్నాడు. ஒவ்வொரு மனிதனையும் மனுஷியையும் தேவன் சுகமாக்கி
தன்னுடைய ராஜ்யத்தின் பணியாளர்களாய் நிறுத்த விரும்புகிறார். దేవుడు ఒక్కొక్క పురుషుని స్త్రీని దేవుడు దర్శించి తన రాజ్యము కొరకు పనివారిగా నిన్ను మార్చబోతున్నాడు. கர்த்தர் எனக்கு செய்த அற்புதங்களை தேசங்களுக்கு போய் சொல்லிக்கிட்டு இருக்கிறேன். దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను దేశాలకు వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నాను. எங்கெல்லாம் போறனோ அங்கெல்லாம் கர்த்தர் மகிமைப்படுகிறார். ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు మహిమపరచబడుతున్నాడు. அசுத்த ஆவிகள் அலறி ஓடுது. దురాత్మలు కేకలు పెట్టి అల్లాడి వెళ్ళిపోతున్నాయి. அசுத்த ஆவிகளின் குணாதிசயங்களிலிருந்து ஜனங்கள் விடுதலையாக்கப்படுறாங்க. దురాత్మల గుణాలు నుంచి స్వభావాల నుండి ప్రజలు విడుదల పొందుతూ ఉన్నారు. காயம் கட்டப்படுகிறார்கள். గాయములు కట్టబడుతూ ఉన్నాయి. விடுதலையாக்கப்படுகிறார்கள். విడుదల పొందుకుంటూ ఉన్నారు. எதுக்கு? ఎందుకు? அவருடைய ராஜ்ய விரிவாக்கத்துக்கு. ఆయన రాజ్యము విస్తరించబడడానికి. கர்த்தர் என்னை விடுவிச்சது ஏதோ சுகமான வாழ்க்கை வாழ்றதுக்கு மட்டும் இல்ல. దేవుడు నిన్ను విడుదల చేసింది నిన్నేదో ఊరికే సుఖమైన బతుకు బ్రతకడానికి కాదు. இயேசுவை அறியாத ஜனங்களுக்கு, యేసు ఎరగని ప్రజలకు கர்த்தரே தெய்வம் என்பதை முழங்குகிறதற்காக, యెహోవాయే దేవుడే ప్రభువే రక్షకుడు దైవమని చెప్పి அவர் இந்த நாளிலே என்னை இங்க கொண்டு வந்திருக்கிறார். తెలియచేట కొరకే ప్రభు ఈ దినమున మీ మధ్యకు తెచ్చాడు. சுகமாக்க போறது சார்லஸ் இல்ல. ఏమండి, స్వస్థపరిచేది చార్లెస్ కాదు. உங்களை விடுதலையாக்க போறது சார்லஸ் இல்ல. మిమ్మల్ని విడుదల చేసేది చార్లెస్ కాదు. நான் வந்து கைய வைக்கிறதுனால ஒண்ணு நடக்க போறது இல்ல. నేను చేయబడితే ఏదో ఏమీ జరగదు. உங்க நம்பிக்கை, మీ నమ్మకం, தேவனோடு நீங்கள் பண்ண போகிற உடன்படிக்கை, దేవునితో మీరు చేయబోతున్న నిబంధన, உங்க வாழ்க்கையில மன்னிக்க முடியாம கசப்போடு வாழ்ந்துகிட்டு இருக்கிற வாழ்க்கையிலிருந்து விடுதலையாக்க கர்த்தர் கொண்டு வந்திருக்கிறார். నీ జీవితంలో ఇంతకాలం క్షమించకుండా మన్నించకుండా ఆ యొక్క కక్ష చేదులో నుండి నిన్ను విడిపించుట కొరకే దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. கடந்து வந்த வழிகளை விட அதிகமான வழிகளிலும் வேதனையிலும் இயேசு கடந்து வந்தார். నీవు అనుభవించి వచ్చిన గాయాల కంటే, నిందల కంటే, అవమానాల కంటే అధికముగా నా ప్రభుని నిమిత్తం అనుభవించి ఉన్నాడు. అవమానం என்ன என்பது தேவனுக்கு தெரியும். నీ అవమానం ఏమిటనేది నా ప్రభువుకు బాగా తెలుసు. தனிமை இயேசுவுக்கு தெரியும். నీ ఒంటరితనం నా ప్రభువుకి తెలుసు. உங்க இல்லாமை தேவனுக்கு தெரியும். నీ లేని స్థితి ప్రభువుకు తెలుసు. உங்க இயலாமை தேவனுக்கு தெரியும். నీ యొక్క ఇరుకు పరిస్థితి ఆయనకు తెలుసు. பற்றாக்குறை தேவனுக்கு தெரியும். ఆకలి పరిస్థితి, ఆకలి దప్పికలు తెలుసు. உங்க குடும்ப சூழ்நிலை தேவனுக்கு தெரியும். నీ కుటుంబ పరిస్థితులు నీ దేవునికి తెలుసు. மனிதர்களால புறக்கணிக்கப்பட்டு போய் வந்திருக்கிற உங்களுடைய புறக்கணிப்பு அவருக்கு தெரியும். మనుషుల వలన తృణీకరించబడిన నీ తృణీకరించబడిన ద్వేషించబడిన పరిస్థితి ఆయనకు తెలుసు. శరీర రీతియాய் நீங்கள் சந்தித்து வரக்கூடிய வியாதிகள் அவருக்கு தெரியும். శారీరక రీతిగా నీవు సరిగా మంచిగా జీవించలేని లేకుండా చేస్తున్న రోగాల గురించి ఆయనకు తెలుసు. యేసు இந்த நாளிலே உங்கள் வாழ்க்கையை மாற்றும்படி கொண்டு வந்திருக்கிறார். యేసు నీ జీవితంలో ఒక మార్పు తీసుకురావాలని నిన్ను తీసుకొని వచ్చాడు. அவருடைய விரல் இன்னைக்கு உங்களை தொட போகிறது. ఆయన యొక్క వ్రేలు నిన్ను ముట్టబోతున్నది. அவருடைய அதிகாரம் உங்களை தொட போகிறது. ఆయన యొక్క అధికారం నిన్ను ముట్టబోతున్నది. அவருடைய வல்லமை உங்களை தொட போகிறது. ఆయన యొక్క శక్తి నిన్ను ముట్టబోతున్నది. அவருடைய அபிஷேகம் உங்களை தொட போகிறது. ఆయన యొక్క అభిషేకం నిన్ను తాకబోతున్నది. கர்த்தருடைய ஆவியானவருடைய வல்லமை உங்களை தொட போகிறது. పరిశుద్ధాత్మ యొక్క శక్తి నిన్ను తాకబోతున్నది. அவருடைய வசனம் உங்களுக்குள்ளே வெளிச்சத்தை உண்டாக்க போகிறது. ఆయన వాక్యము నీ లోపల వెలుగును కలుగు చేయబోతున్నది. தேவன் தன்னுடைய ஜனங்களை விடுவிக்கிற நேரம் வந்தாயிற்று. అవో దేవుడు తన ప్రజలను విడుదల చేసే దేవుడు వచ్చి ఉన్నాడు. கர்த்தர் உங்களை விடுவிக்க போகிற நேரம் இது. ప్రభువు నీకు విడుదల చేసే సమయం ఇది. And the power of encounter starting now. ఇప్పుడే దేవుని శక్తి నిన్ను దర్శించే సమయం మొదలైనది. God's power, God's dunamis power moves on the place right now. ఇప్పుడే నా దేవుని యొక్క దునామిస్ శక్తి ఇప్పుడే ఒక్కొక్కరి తలల మీద దిగి వచ్చి తాగడం మొదలైనది. The heavenly power, the heavenly authority right now move in the place right now in Jesus name. యేసు క్రీస్తు నజరేయుడు నామములో ఈ స్థలమంతా కూడా
ప్రతి ఒక్కరి మీద దేవునిలో పరలోకము నుండి దేవుని యొక్క శక్తి, పరలోకములో దేవుని యొక్క ప్రభావము ఇప్పుడే ఒక్కొక్కరి మీదకు దిగి వచ్చి తాకి విడుదల కలుగు చేసే సమయం మొదలైనది. இயேசு கிறிஸ்துவினுடைய வல்லமை இந்த நேரத்தில் செயல்பட ஆரம்பித்திருக்கிறது. యేసు క్రీస్తు యొక్క శక్తి క్రియ చేయడం మొదలైంది. முதலாவதாக இயேசு என்ற நாமத்தை நான் பயன்படுத்தி ஜெபிக்கிறேன். ఇప్పుడు మొట్టమొదటిగా నేను యేసు అనే నామాన్ని ప్రకటిస్తూ నేను ప్రార్థించబోతున్నాను. యేసు என்றால் விடுவிக்கிறவர் என்ற அர்த்தம். యేసు అంటే విడుదల చేయవాడు, రక్షించువాడు అని అర్థం. యేసు 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 జీసస్ 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 యేసు. எஸ் சகல அசுத்த வல்லமைகளும் அலறுவதாக. ఇప్పుడే సకల అశుద్ధ దురాత్మలు కేకలై சாத்தானுடைய ராஜ்யங்கள் அழிக்கப்படட்டும். సాతాను రాజ్యము నశించునుగాక. சொல்ல ஆரம்பிங்க, அப்படியே இயேசுன்னு சொல்ல ஆரம்பிங்க, சொல்ல ஆரம்பிங்க. இயேசு యేసు అని చెప్పడం ప్రారంభించండి. జీసస్ యేసు యేసు యేసు. చెప్పండి చెప్పండి చెప్పండి, சத்தமா கூப்பிடுங்க, గట్టిగా పిలవండి. தாவீதின் குமாரனே, దావీదు కుమారుడా, எனக்கு இறங்கு, నన్ను కరుణించు, எனக்கு இறங்கு, నన్ను కరుణించు. இதை பார்த்து கொண்டிருக்கிறவர்கள் மேலே கர்த்தருடைய வல்லமை இறங்கட்டும். ఇది చూస్తున్న వారి మీదకి దేవుని శక్తి దిగి వచ్చునుగాక. எஸ் எஸ் எஸ். நன்றி பரிசுத்த ஆவியானவரே. అయ్యా వందనాలు పరిశుద్ధాత్ముడా. நன்றி பரிசுத்த ஆவியானவரே. వందనాలు పరిశుద్ధాత్ముడా. நன்றி பரிசுத்த ஆவியானவரே. వందనాలు పరిశుద్ధాత్ముడా. அபிஷேகம் நுகங்களை முறிக்கும்ல, అభిషేకము కాడులను విరక్కొట్టును కదా. கர்த்தருடைய அபிஷேகம் இந்த இடத்திலே செயல்படட்டும். ఇప్పుడే దేవుని యొక్క హస్తము ఇక్కడ ఒక్కొక్కరి మీద క్రియ చేయునుగాక. அபிஷேகம் நுகங்களை முறிக்கட்டும். అభిషేకము కాడులను విరక్కొట్టును. சாத்தானே, సాతానా, రాజమండ్రిలో ఉన్నోడి అధికారத்தை ఉరిందు కొలుగురోం. రాజమండ్రిలో నీ అధికారాన్ని నిర్మూలన చేస్తున్నావు. ఉరిందు కొలుగురోం, నిర్మూలన చేస్తున్నా. இனி இந்த ஜனங்களுக்குள்ள நீ ஆளுகை செய்ய முடியாது. ఇక నీ ప్రజల్లో నువ్వు క్రియ చేయలేవు. வெளியில இருந்தோ உள்ள இருந்தோ நீ இயக்க முடியாது. బయట నుండి లోపల నుండి నువ్వు ఇంకా పని చేయలేవు. ஓடு, கூச்சலிட்டு ஓடு, కేక పెట్టి పో. சிலுவையின் கீழ இருக்கிற சிறைக்கு உன்னை அனுப்புகிறோம். సిలువ క్రింద ఉన్న చెరకి నిన్ను పంపిస్తున్నా. யுத்த தூதர்கள் உள்ளே உலாவி வரட்டும். యుద్ధ దూతలు లోపలికి వచ్చి సంచరించుదురుగాక. இயேசு యేసు இயேசு యేసు இயேசு యేసు. தாவீதின் குமாரனே, దావీదు కుమారుడా, இந்த ஜனங்களுக்கு இறங்குவீராக. ఈ ప్రజలను కరుణించుదువుగాక. எனக்கு இறங்கின தேவனே, నన్ను కనికరించిన దైవమా, இவர்களுக்கு இறங்குவீராக. వీరిని కూడా నువ్వు కనికరించదువుగాక. யாரும் வேடிக்கை பார்க்க வேண்டாம். ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు, అటు ఇటు చూడొద్దు. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. யாரும் கண்ணை திறக்க வேண்டாம். ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. வெளியில எல்லாம் போக வேண்டாம். బయటికి వెళ్ళొద్దు. இந்த நேரம் உங்களுக்கு முக்கியமான நேரம். ఈ సమయం మీకు చాలా ముఖ్యమైన సమయం. கர்த்தர் உங்களை தொடுகிற நேரம். ప్రభు మిమ్మల్ని తాకే సమయం. யெகோவா தேவன் உங்களை தொடுகிற தேவன். యెహోవా దేవుడు నిన్ను తాకే సమయం. இயேசு கிறிஸ்துவின் தழும்புள்ள கரங்கள் உங்கள் மேலே அமருகிற நேரம். యేసు యొక్క గాయాలు దెబ్బలు కలిగిన ఆ హస్తము నిన్ను తాకే సమయం. தலைமுறை அக்கிரமங்கள் உடைக்கப்பட
அழிக்கப்படுகிற நேரம், తరతరాలుగా వంశపారంపర్యంగా వస్తున్న అక్రమాలు దోషాలు తొలగిపోయే సమయం. క్షణం